Welcome you all for Sunday live service, New Creation in Christ Church online service. We welcome you all. మీ అందరినీ ఆదివారపు ఆరాధన ఆన్లైన్ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ చర్చ్ ఆన్లైన్ సర్వీస్కి ఆహ్వానిస్తున్నానండి. టుడే వీఆర్ సో ఎక్సైటెడ్ టు బీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుడి సన్నిధిలో ఉండడం ఎంతో ఆశీర్వాదము, ఉత్సాహం కూడా మాకు. ఎవ్రీ సండే వీఆర్ సో ఎక్సైటెడ్ టు బీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎందుకంటే దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి, దేవుడు మా జీవితాలలో చేస్తున్న కార్యాలను బట్టి దేవుడికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవ్రీ వీక్ వీఆర్ సీయింగ్ మిరకల్స్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. ప్రతి వారం కూడా ప్రజల జీవితాలలో అద్భుతాలు మేము చూస్తున్నామండి. దట్స్ వాట్ వీ నీడ్. వి జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ జీసస్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. యేసయ్యని ప్రజల జీవితాలలో వాళ్ళకి చెప్పడమే అది గొప్ప భాగ్యంగా మేము ఎంచుకుంటున్నామండి. ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఇది అంతా కూడా యేసయ్య కోసమేనండి. వాట్ ఎవర్ వీఆర్ అండ్ వాట్ ఎవర్ వీఆర్ స్టాండింగ్ టుడే, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ జీసస్. మేము ఇప్పుడు ఇలా నిలబడి మీకు చెప్తున్నామంటే అది యేసయ్య వల్లనేనండి. దెర్ ఇస్ నథింగ్ మోర్ ఇన్ అస్. మాకంటూ దెర్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఓన్లీ అబౌట్ జీసస్. వి జస్ట్ వాంట్ టు ప్రొక్లెయిమ్ ద రిజరాక్షన్ పవర్ ఆఫ్ జీసస్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. ప్రజల జీవితాలలో పునరుద్ధాన శక్తి, ఆ యేసయ్య పునరుద్ధాన శక్తిని పలకడమే మేము పిలువబడ్డానండి. వి రియలీ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ యూ, ఆల్ ఆఫ్ యూ. దేవుడు ఒక కీర్తన ద్వారా మరి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడండి. ఎజికియల్ కమ్ అండ్ రీడ్. మరి మా ఎల్డర్ వన్ హీల్ కమ్ అండ్ రీడ్ ఫర్ అస్. Psalms 37, 16 to 21. Psalm 37, 16 to 21. A little that a righteous man hath is better than the riches of many wicked. For the arms of the wicked shall be broken, but the Lord upholdeth the righteous. The Lord knoweth the days of the upright, and their inheritance shall be forever. They shall not be ashamed in the evil time, and in the days of famine they shall be satisfied. But the wicked shall perish, and the enemies of the Lord shall be as the fat of lambs. They shall consume, into smoke shall they consume away. The wicked borroweth and payeth not again, but the righteous showeth mercy and giveth. Psalms 37, 16 to 21. Hallelujah. I really want to encourage you today with this verse. మీ అందరినీ కూడా Psalm 37 from 16 to 21 what he read. I really don't know what people are questioning God and want to answer from God, and God is talking to you now. The Lord knoweth the days of the upright, and their inheritance shall be forever. They shall not be ashamed in the evil time, and in the days of famine they shall be satisfied. Hallelujah. దేవుడు కంట మన దినాలు లెక్కతో సహా తెలుసంటండి. అండ్ we are not, and their inheritance shall be forever. అంటే తరతరాలకి, మన తరతరాలకి దేవుడు అయి ఉంటున్న దేవుడు అండి. అండ్ దే షల్ నాట్ బి అషేమ్డ్ ఇన్ ద ఈవిల్ టైమ్. ఎలాంటి దుష్ట సమయాలు వచ్చినా వీఆర్ గోయింగ్ ఇన్ దిస్ ఈవిల్ టైమ్. ద కరోనా టైమ్ ఈజ్ అ ఈవిల్ టైమ్ ఫర్ ద వరల్డ్, అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ దిస్. అండ్ బట్ గాడ్ ఈస్ ఎంకరేజింగ్ యూ. We will not be ashamed in the evil time. In the days of famine they shall be satisfied, as the word of God says. Young lions, సింహము పిల్లలంట ఆకలితో కొనిపోగలుగుతారేమో కానీ నీతిమంతులు వాట్ ఎవర్ దే వాంట్ గాడ్ విల్ గివ్ దెమ్. నీతిమంతులు ఎవరు అని అంటే మీరు క్రియలు కాదండి. ఇట్స్ నాట్ అట్ ఆల్ అబౌట్ వర్క్స్ వాట్ వీ డూ. మన నీతిమంతుడు యేసయ్య సిలువ మీద చేసిన కార్యాన్ని బట్టి మనం నీతిమంతులమైనామండి. ఇట్స్ ఆల్ అబౌట్ హిస్ వర్క్ ఆన్ ద క్రాస్. Not our works, not our good deeds, not our good talks, but the work of Christ on the cross made us righteous.
మనం దానివల్ల మనము నీతిని అందుకున్నామండి. ఆ సిలువ రక్తము ద్వారా మనం నీతిమంతులుగా దేవుడు మనని ఎంచి ఉన్నాడు. హల్లెలూయా. అండ్ రియలీ వాంట్ టు ఎంకరేజ్ యూ, మీరు సిగ్గునొందరంట. అండ్ అండ్ ఇన్ ద డేస్ ఆఫ్ ఫెమైన్ దే షల్ బి సాటిస్ఫైడ్. కరువు పరిస్థితుల్లో, దృష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు మనని హీ షల్ సాటిస్ఫై. హీ నాట్ లీవ్ అవర్ హ్యాండ్స్. మన చేతుని ఎప్పుడు కూడా విడవపరిచే దేవుడు కాదండి. హీ నాట్ లీవ్ అవర్ హ్యాండ్స్. వీఆర్ నాట్ అలోన్ బికాజ్ మన ఇమ్మానియల్ అయిన దేవుడు మనతో ఉన్నాడండి. ఇమ్మానియల్ అనే అర్థం మీకు తెలుసు. గాడ్ ఈజ్ విత్ అస్. ఎప్పటికీ ఉంటానన్న దేవుడు అండి. ఇన్ బైబిల్ వి సే 365 days ఫియర్ నాట్ అని ఉంటుందంట బైబిల్లో. ఇట్స్ ఫియర్ నాట్ ఈజ్ ఆఫ్ 365 days అంట. సో భయపడుకుడి, ప్రతిరోజు కూడా భయపడుకుడి అనే దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే హీఈస్ విత్ అస్. ఆ ఇమ్మానుయేలు మనతో తోడై ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. మన ఉన్న కొద్ది దాంట్లోనే దేవుడు దాన్నే విస్తరింపచేస్తాడంట. ఎగ్జాంపుల్ ఆ విధవరాలైన కొంచెం నూనె కొంచెం పిండి ఉందంట. ప్రవక్త ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ నాకు పెట్టు అంటే లోపలికి వెళ్ళి చూసిందంట. బట్ షీ ప్రిపేర్డ్. అది ప్రవక్తకి వాళ్ళకే సరిపోంది కూడా ప్రవక్తకి చేసి ఇచ్చేసినప్పుడు ఆమె ఆ ఉన్న దాంట్లోనే ఆయిల్ బికెమ్ ప్లెంటీ, బాన్స్ ఆఫ్ ఆయిల్ అంట. పక్క వాళ్ళని పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని ఆ బాన్స్ అడుక్కొని తేవాల్సి వచ్చిందంట. అండ్ షీ బికమ్ అ మాస్టర్స్. అంటే ఒక వ్యాపారవేత్త అయిపోయిందంట. ఉన్న దాంట్లోనే వెన్ వి సబ్మిట్ ఇట్ టు గాడ్ ఇట్ విల్ బికమ్ బిగ్. మనం లేని దాని గురించి చింతించాల్సిన అవసరం లేదండి. మనకున్న దాంట్లోనే వెన్ వి సబ్మిట్ ఇట్ టు గాడ్ హీ విల్ మేక్ ఇట్ బిగ్. దట్స్ అవర్ గాడ్. ఎందుకంటే మనం నీతిమంతులమైనామండి. The only thing he will do because we are righteous in his sight. ఆ సిల్వర్ రక్తము ద్వారా మనని నీతిమంతులుగా, ఆ బలియాగము ద్వారా మన నీతిమంతులుగా చేశాడు కాబట్టి ఎన్నడూ కూడా మన దేవుడు మనను విడువను ఎడబాయనన్నాడండి. ఐఎమ్ లీవింగ్ దిస్ వర్డ్ విత్ యూ టుడే. ఈ మాటని ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ బికాజ్ ఐ రియలీ గాడ్ వాజ్ సేయింగ్ టు మీ టు సే దిస్ టు యూ. ఇది మీకు చెప్పమని మరి దేవుడే నాకు ఆత్మలో ప్రేరేపించిండగా నేను మీకు మీ ముందు పెడుతున్నాను. వీఆర్ రైచియస్ ఇన్ హిస్ సైట్. మనము నీతిమంతులమై ఉంటున్నామండి. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద క్రాస్. అది సిల్వ కారణం చేతనే మనం నీతిమంతులుగా అయి ఉంటున్నాం. అండ్ రియలీ వాంట్ టు ఎంకరేజ్ యూ. డోంట్ లీవ్ గాడ్. డోంట్ డౌట్ గాడ్. దేవుణ్ణి ఎప్పుడు కూడా డౌట్ చేయకండి. జస్ట్ క్లింగ్ అన్ టు హిమ్. ఆయనని పట్టుకుందామండి. దట్స్ ఆల్ వీ నీడ్. ఆయనని పట్టుకోవడమే మనకు కావాలండి. వెన్ వీ హోల్డ్ అన్ టు హిమ్ హీ విల్ డూ దట్ వర్క్స్, వండరస్ వర్క్స్. మన మనసుకి అర్థము కావంట అలాంటి క్రియలు, మన ఆలోచనకి మనకు అందమంట అలాంటి క్రియలు దేవుడు మనకి చేస్తాడండి. వీ జస్ట్ నీడ్ టు సబ్మిట్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్. మనకున్నవన్నీ కూడా మనం దేవుడికి అప్పచెప్పాలండి. అండ్ హీ విల్ డూ ఇట్ ఫర్ అస్. అది మన కొరకు చేసే దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. అండ్ as we spend some time in the presence of the Lord, కొద్ది సమయము మనం దేవుడి సన్నిధిలో ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. యాజ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం కూడా ఇలా చేస్తుండగా నాతో పాటు మీరు ఏకీభవించండి. అండ్ విల్ సీక్ ద ఫేస్ ఆఫ్ గాడ్. వెతికిన వారికి దొరికే దేవుడు అంట. Seek. This is very good. When I heard about it, it was I was so excited about it. Seek and enduku annante he was hiding anta. That's why he's telling to seek so that we can find him. We just seek the Lord. We need to seek the face of the Lord and we'll find him. మన దేవుడు మాట్లాడే దేవుడు సజీవుడు అయి ఉంటున్నాడండి. He just speak to us. ఆయన మనతో మాట్లాడడానికి ఎంతో ఉత్సాహంగా. He's always ready. It's a continuity and persistence in the Lord that he just wanted. I can just speak about it. He just need our persistence and continuity. ఆదాము పోలేదండి.
ఏదైనా వనంకి దేవుడే వచ్చేవాడంట. ఆదాముని వెతుక్కుంటా దేవుడే వచ్చేవాడంట. అండ్ వీ కెన్ హియర్ దట్ ఇన్ జెనసిస్. ఆదాము ఎక్కడా అని అడుగుతాడంట దేవుడు. అండ్ దే వర్ హైడింగ్ at the back of the tree. And no, God wants that fellowship from us. దేవుడే వచ్చేస్తాడంట మన కోసం. When we give that time to the Lord, when we have that continuity and persistence in the Lord, He will come down for us. I have experienced it. నేనైతే అది నా జీవితంలో అనుభవించడం జరిగిందండి. He will just come down. He used to wake me up to have fellowship. I have experienced that in my life. We just need to have that fellowship with the Lord. దేవుడితో ఆ సంబంధాన్ని మనం కలిగి ఉండాలండి. I'm just encouraging you because God will be with you forever. మన దేవుడు ఎన్నడూ కూడా మనని విడువను ఎడబాయనన్న దేవుడు అన్నయ్య ఉంటున్నాడండి. నాతో పాటు ప్రార్థిస్తుండగా everyone close your eyes and we'll pray for our nation, for our country and for the people and these dark times what we are going through. ఈ చీకటి సమయాలలో మనం వెళ్తున్న పరిస్థితుల గుండా మనం ప్రార్థిద్దామండి. ఆయన వెలుగు మన మీద ప్రకాశింపచేయాలి. ఆయన వెలుగు మన పరిస్థితుల మీద ప్రకాశింపచేయాలండి. we just need that. అందరికీ కూడా అది అవసరం అండి. మన పరిస్థితులు మన జీవితాలలో we just need that. His light, we need it. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిద్దామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప రాజా, దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెప్తున్నాను నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, మహాఘనుడా నీకు వందనాలు. రాజాది రాజా నీకు వందనాలు. రాజులకి రాజు, ప్రభులకు ప్రభుడవు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెప్తున్నాను ప్రభా. అద్భుత కరుడవు, ఆశ్చర్యకర్తవు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెప్తున్నాను ప్రభా. గొప్ప రాజా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ గాడ్. నీ సన్నిధిని బట్టి నీకు వందనాలు. ఎక్కడైతే నీ నామమున 2-3 కూడి ఉంటారు అక్కడ నువ్వు ఉంటానన్న దేవుడవు తండ్రి. మారి మా మధ్యలో మొదటి వాడిగా ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెప్తున్నాను. సజీవుడవు నాయన నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. మా స్తుతులపై ఆశీర్వాడా నీకు వందనాలు ప్రభా. మా ప్రార్థనకి అర్హుడవు నాయన, మా స్తుతికి అర్హుడవు నాయన, మా ఆరాధనకి అర్హుడవు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెప్తున్నాను ప్రభా. మాట్లాడే దేవుడవు అయి ఉంటున్నావు తండ్రి. దేవానికి వందనాలు ప్రభా. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు ప్రభా. మా కొరకు ప్రభా సిల్వ మీద ప్రభా నీ రక్తాన్ని చిందించి ఆ ప్రేమను బట్టి ఆ త్యాగాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెప్తున్నాను ప్రభా. Hallelujah. Thank you, Father, Lord God. Hallelujah. Thank you, Lord Jesus. Hallelujah. Hallelujah. Thank you, Jesus. यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमां और महिमा गाए सभी। यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमां और महिमा गाए सभी। हम गाए ओ सना, राजाओं का है राजा, तेरी महिमा ओए सदा। तू है प्रभु हमारा
अपने बेटे को कुर्बान किया। प्यारे पिता, तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया। हम गाए ओ सना, तू राजाओं का है राजा, तेरी महिमा ओवे सदा। तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा। Hallelujah, Lord. Thank you, Father, Lord God. అవును నాయన, నువ్వే మా తండ్రి వహించినావు, నీకు వందనాలు ప్రభా. అవును నాయన, ఆ సిల్వలో ప్రభా, మరి ప్రభా మా కొరకు ప్రభా బలి అయిన దేవా, మమ్మల్ని ప్రేమించి బలి అయిన దేవా నీకు వందనాలు. ఆ సిల్వలో మా పేర్లని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలియ చెప్తున్నాను నాయన. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ గాడ్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియ చెప్తున్నాను నాయన. సర్వోన్నతుడా నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా. మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు ప్రభా. మా దేశం మీద నీ కృపా సింహాసనాన్ని స్థాపించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందన. ఎస్టాబ్లిష్ యువర్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ లార్డ్. లెట్ ద రివైవల్ కమ్ టు అవర్ నేషన్ ఫాదర్ లార్డ్ గాడ్. బ్లెస్ దిస్ ద country which knows your name అన్నావు నాయన, నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా ప్రభా. మరి ప్రభా మా ఎకానమీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. మేక్ ఇట్ స్టెబిలైజ్ ఫాదర్ లార్డ్ గాడ్, as we are seeing very rough stage Lord now Father Lord God. Let our economy get stable in the name of Jesus, Father Lord God. Let the revival come to our nation, Father Lord God. Let this nation know you, Father Lord God. దేవానికి వందనాలు. ఈ దేశము నిన్నెరిగిన దేశముగా మలుచుకోమని ప్రార్థిస్తున్నాను, ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియ చెప్తున్నాను ప్రభా. Yes, Father Lord God. Let your will be done as it is in heaven, Lord. ప్రభా నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక తండ్రి, నీకు వందనాలు ప్రభా. Yes, Father Lord God. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియ చెప్తున్నాను నాయన. Yes, Father Lord God. Establish your throne upon this nation, Father Lord God. దేవా నీకు వందనాలు ప్రభా. కరువు పరిస్థితులు ప్రభా, ప్రభా ఉద్యోగాలేమీలు ప్రభా, the unemployment which we are seeing, Lord, the poverty which we are seeing, Lord, take it away in the name of Jesus, Father Lord God. దేవానికి వందనాలు. Take it away, Lord, that unemployment, the joblessness, Lord, take it away in the name of Jesus, Father. Let the people have jobs in the name of Jesus, Father Lord God. Let the families be get settled in the name of Jesus, Father Lord God. I pray, Lord Jesus, Father Lord God, Father Lord, for your anointing, for your anointing right now in the name of Jesus. Touch the lives of people right now in the name of Jesus, Father Lord God. Lord, I pray, Lord Jesus, Father Lord God. Bless our nation, bless our states, Father Lord God. దేవానికి వందనాలు, స్తోత్రాలు తెలియ చెప్తున్నాను ప్రభా. Hallelujah. Lord, people who are barren, Father Lord, for years I pray, Lord Jesus. ప్రభా గర్వము కాకుండా ప్రభా, మరి ప్రభా దేవానికి స్తోత్రాలు. మరి ప్రభా భార్య భర్తలకు పిల్లలు లేకుండా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని గర్భాలని తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడే యేసు నామములో తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. Let the wombs be open in the name of Jesus and let them have children, Lord. I pray, Father Lord God. Hallelujah. People who are living, Father Lord God, and the poverty, Lord, bless them, Lord Jesus, Father Lord God. Let the blessing of Abraham come upon them, Lord. Let them be rich, as your word says, when we are poor, we are rich, Father Lord God. I pray that richness of God be in our lives, Father Lord God. Devaniku vandana. Yes, Father Lord God. And I pray, Father Lord, people who are suffering with sickness, people who are suffering with diseases, Lord. Prabha vyadhulతో బాధపడుతున్న వాళ్ళని ముట్టమని ప్రార్థిస్తున్నాను. Pains in the body, Lord. I pray, Lord, I touch them right now in the name of Jesus, Father Lord God. Touch them, Lord. Touch them with your Holy Spirit, Lord Jesus, Father Lord. The anointing of the Holy Spirit. Touch them, Lord Jesus, right now in the name of Jesus, Father Lord. Every pain be removed in the name of Jesus, Father Lord God. Every sickness, every disease, the long years of sickness, I pray, Lord, touch them right now in the name of Jesus, Father Lord God. Thank you, Father Lord God. Thank you, Father Lord God. I pray, Lord Jesus, Father Lord God.
Let your will be done, Lord. Let your will be done, Lord Jesus, Father, Lord God. Thank you, Lord, for your presence in this place right now, Lord. Hallelujah. I pray, Father, Lord, even, Lord, to release the souls from north, east, west, south. Lord, your word says in Isaiah 61, Lord, even the directions will lose the people, Lord Jesus. I pray souls to come in the name of Jesus to your kingdom, Lord. Let we become a fishers of men, Father, Lord God. Yes, Father, Lord, I pray, let we become the fishers of men, Father, Lord God. దేవానికి వందనాలు స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. Hallelujah. Thank you, Father, Lord God. Hallelujah. We worship you, Lord God. Hallelujah. Thank you. Thank you, Father, Lord God. Hallelujah. Let the revival burn in this nation, Father, Lord God. Let people know you. Lord, forgive our idolatry, Lord Jesus. Forgive us, Father, Lord God, curses, Lord. Forgive our shame, Lord Jesus, Father, Lord God. Forgive us, Lord Jesus, and bless our country, Father, Lord God. Bless our country in the name of Jesus, Father, Lord God. Thank you, Father, Lord God. Thank you, Lord. Hallelujah. Thank you, Father, Lord God. Thank you, Father, Lord God. Hallelujah. In Jesus' mighty name I ask and pray, Lord. Amen. Hallelujah. No, I can experience the presence of God in our midst. మా మధ్యలో నేను దేవుడి సన్నిధిని అనుభవిస్తున్నానండి. God is so real to us now. ఆయన సన్నిధిని బట్టి, ఆయన పరిశుద్ధాత్మను బట్టి దేవుడికి వందనాలు స్తోత్రాలు. Really want to thank God for His Holy Spirit. Holy Spirit only can do the works. We are just an instruments in the hands of God. మేము కేవలం ఒక పాత్రలు అయి ఉంటున్నాం పరిశుద్ధాత్మ చేతిలో. We are available అంతే. There is no difference between, we are just available for Him. పరిశుద్ధాత్మ దేవుడికి, we need to get available for Him అంతే. And He will work with us. అప్పుడు మిమ్మల్ని కూడా వాడుకుంటారండి. It's just the availability to God from us. Hallelujah. Amen. Hallelujah. 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 Hope everyone is doing good. This evening I believe God is faithful in our midst. Hallelujah. దేవుడు నమ్మదగినటువంటి వాడుగా మన మధ్యలో ఉన్నాడండి. Hallelujah. So I'm really happy. I'm really excited to praise God, to worship God this evening. Hallelujah. ఆయన ఒక మంచితనాన్ని మనం జ్ఞాపకం చేసుకునటము ఇది మహాభాగ్యం అండి మన జీవితాల్లో. ఓకే, మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఓకే, just a minute. Just move this. That's right. Yeah. All right. Hope this is good. All right. మనం ఒక ప్రభు అయిన యేసే నామాన్ని మనం స్మరిస్తాం. మరి ప్రభు నామం నా ఆశ్రయమే అనే ఒక ఈ పాటను పాడుకుంటూ దేవుని గణపరుస్తామండి. నిజంగా మన జీవితాల్లో మనకు ఆశ్రయము, మనకు తోడు, నీడ, మరి సమస్తము ఆయనే మన ఆధారమై ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ సాయంకాల సమయంలో ప్రభు నామమును కదా, దీంట్లో పేర్లు, దేవుడి పేర్లు మనం చూస్తాం. ఓకే, అన్ని కాదు కానీ ఒక 3-4 వచనాలు, 3 నామాలు. ఓకే, 3-4 names of the Lord we will be lifting up in this song. And even as we lift up the names of the Lord, the power of God will move. Hallelujah. ఆయన ఒక నామాన్ని మనం ఎత్తి పెట్టుకొని ఉండగా మరి ఆయన ఉన్నతమైనటువంటి నామాలను చూస్తున్నాం. మరి ఒక పేర్లలో మరి వాటికి ఒక ఉద్దేశం ఉంది, వాటికి ఒక ప్రభావం ఉందండి. Hallelujah. So this evening when as we praise God, worship God, I believe God will move in our midst, here through this live and wherever you are. Hallelujah. Continue to share this live with your family and with your friends and let them join us, let them together. మనందరం కలిసి దేవుని నామాన్ని గణపరుస్తాం, స్తుతిస్తాం, దేవుని కార్యాన్ని పొందుకుందామండి. హల్లెలూయా. దేవుని వాక్కులో మనం ముందు కొనసాగుదాం. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా ఈరే, అన్నిటిని చూచుకొనును. యెహోవా ఈరే, అన్నిటిని చూచుకొనును.
కొదువలేదు, నాకు కొదువలేదు, కొదువలేదు, నాకు కొదువలేదు, కొదువలేదు, నాకు కొదువలేదు, కొదువలేదు, నాకు కొదువలేదు. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా రాఫా, స్వస్థతనిచ్చును. యెహోవా రాఫా, స్వస్థతనిచ్చును. భయము లేదు, భయము లేదు, నాకు 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 భయము లేదు. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా షాలోమ్, శాంతిని ఇచ్చును. మన యేసయ్య యెహోవా షాలోమ్, శాంతిని ఇచ్చును. శాంతిదాత, శాంతిదాత, నా శాంతిదాత, శాంతిదాత, నా శాంతిదాత, శాంతిదాత, నా శాంతిదాత, శాంతిదాత, నా శాంతిదాత. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా నిసియే, ఎల్లప్పుడు జయమిచ్చును. యెహోవా నిసియే, ఎల్లప్పుడు జయమిచ్చును. జయమున్నది, జయమున్నది, నాకు జయమున్నది, జయమున్నది, నాకు జయమున్నది, జయమున్నది, నాకు జయమున్నది, జయమున్నది, నాకు జయమున్నది. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రభు యొక్క నామములో మరి ఆయన మన పోషకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రతి అవసరతను తీర్చినటువంటి దేవుడిగా ఉన్నాడు. మరి ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని స్వస్థపరిచే రాఫాగా ఉన్నాడండి. హల్లెలూయా. ప్రతి ఒక్క పరిస్థితుల్లో, ఓటమి పాలైనటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా మరి దేవుడు మనం ఉన్నటువంటి ప్రతి వ్యాపారము, ఉద్యోగము, చదువులు, వాటన్నిటిలో కూడా ఆయనే మన ధ్వజము, ఆయనే మన యెహోవా నిస్సిగా ఉన్నాడు. మనకు జయమునిచ్చు దేవుడిగా ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you Jesus. God bless you all. God bless you all. Hallelujah. Hallelujah. Yes, Benjamin. Yes, Gera Shekhar. ఎస్ ప్రేమిక వదినమ్మ అండ్ కమల్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో కూడా ఆయన సమాధానము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా షాలోమ్ గా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొదువా లేదు, నాకు కొదువా లేదు, కొదువా లేదు, నాకు. అందరికి కలిసి చెప్తామండి. కొదువా లేదు, నాకు కొదువా లేదు, కొదువా లేదు, నాకు కొదువా లే. భయము, భయమే లేదు, నాకు భయమే లేదు, భయమే లేదు, నాకు భయమే లేదు, భయమే లేదు, నాకు భయమే లేదు, భయమే లేదు, నాకు భయమే లేదు. శాంతిదాత, నా శాంతిదాత, శాంతిదాత, నా శాంతిదాత, శాంతిదాత, నా శాంతిదాత, శాంతిదాత, నా శాంతిదాత. జయమున్నది, నాకు జయమున్నది, జయమున్నది, నాకు జయమున్నది, జయమున్నది, నాకు జయమున్నది, జయమున్నది, నాకు జయమున్నది. Amen, amen, amen. Hallelujah, hallelujah, hallelujah. Even as to stay along with us, this evening, ఈ సాయంకాల సమయంలో మాతో పాటు ఈ లైవ్ లో, continue to stay with us, the whole service, మీరు వాక్యం అంతట్లో కూడా మీరు మాతో పాటు, పాల్గొనండి, just,
ఫ్యూ పీపుల్ మీరు కొంతమంది ఉన్నారు జస్ట్ స్టే దేర్ ఈ కంటిన్యూలుగా మనం ఉంటే సంపూర్ణత కార్యాన్ని మనం పొందుకుంటామండి. హల్లెలూయా. ఆల్రైట్, సో ఐ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్సో టుడే మీరు పోస్ట్ చూసిండవచ్చు. ఇట్ ఈస్ అబౌట్ ఏమని ఇచ్చాడంటే దేవుడు ఐ వాస్ ప్రేయింగ్ అండ్ గాడ్ గేవ్ మీ దిస్ థింగ్. మనం ఆయన సన్నిధిని వెతుకుతుంటే అంట మనకు తెలియకుండానే మనం ఒకటి కనుగొంటాం. ఏంటంటే మనలో ఉన్నటువంటి సహజానికి అతీతమైన శక్తిని మనం కనుగొంటాం. ఇంగ్లీష్లో ఇట్ సేస్ లైక్ దిస్. ఓకే, if we are seeking the presence of God, if you seek the presence of God, you will explore the supernatural power. You will explore the supernaturality in you. Hallelujah. నీలో సహజానికి అతీతమైనటువంటి ఆ లక్షణం ఏంటి, ఆ కోణం ఏంటి, ఆ స్వభావం ఏంటి, ఆ శక్తి ఏంటో నువ్వు తెలుసుకుంటావు. That is the word of God for this evening. And it is very powerful. And God gave me a few points that I will put before you. Okay, దేవుడు ఖచ్చితంగా మరి మీ యొక్క కుటుంబంలో మీ యొక్క జీవితాల్లో నూతన కార్యం జరిగిస్తారండి. Hallelujah. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Let's close our eyes and let's look to God in worship. మనం ప్రార్థనలో మరి ఆరాధనలో దేవుని సన్నిధి మనం కనిపెడదామండి కొద్ది నిమిషాలు. Hallelujah. 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 Father, we praise your name, Lord God. Father, we praise you, Jesus. Hallelujah. 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 Thank you, Father. Thank you, Lord. Thank you, Lord. Yes, Jesus. We worship your name, Lord. We worship your name, Lord God. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Praise you, Father. Thank you, God. Hallelujah. Thank you, God. Thank you, God. Bless you, Jesus. All right. खुद को मैं देता हूँ, पूरे दिल से अर्पण करता हूँ, खुद को मैं देता हूँ, पूरे दिल से अर्पण करता हूँ, कुमार के हाथों में बर्तन समान मुझको बना दे तू मेरे प्रभु। के हाथों में बर्तन समान मुझको बना दे तू मेरे प्रभु, मैं तक ना जाऊं प्रभु, इस जिंदगी में कभी जब तक जाए प्रभु, संग तेरे रहना है, मैं तक ना जाऊं प्रभु, इस जिंदगी में कभी जब तक जाए प्रभु, संग तेरे रहना है। तेरी आत्मा से ताकि बना रहूं मैं सर्वदा, अनुग्रह दे तेरी आत्मा से ताकि बना रहूं मैं सर्वदा अपनी जादे तुम्हें, यीशु मैं तेरा हूँ, पीछे ना हट जाऊं मैं, ऐसा दे सामर्थ प्रभु, अपनी जाति है तुम्हें, यीशु मैं तेरा हूँ, पीछे
वचनों से स्थिर रहूं मैं, यीशु तेरे आने तक तुझसे लिपटा रहूं मैं, यीशु तू काफी मुझे, खुद को मैं देता हूँ, पूरे दिल से अर्पण करता हूँ, कुम्हार के हाथों के बर्तन समा मुझको बना दे तू मेरे प्रभु। Hallelujah, Lord. Hallelujah, Jesus. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు 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 వందనాలు. Hallelujah, hallelujah. Father, we worship your name, Lord. We worship your name, Lord God. Hallelujah, hallelujah. తండ్రి నీకు స్తోత్రములు, తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా. ఆరాధనకు అర్హుడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా. Let's worship God. Let's worship God for some time. Hallelujah. 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 ఎక్కడున్నప్పటికీ నీ ప్రభు సన్నిధి మన మధ్యలో బలంగా ఉందండి. Hallelujah. The presence of God is very powerful. Hallelujah. Let's experience God, his faithfulness. Hallelujah. ఆయన నమ్మదగిన దేవుడిగా మన మధ్యలో ఉన్నాడని, ఆయన శక్తి ప్రభావం ద్వారా మన మధ్యలో ఉన్నాడు. Hallelujah. Just wherever you are, just close your eyes and let's look to God. Let's look to God. Hallelujah. 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 తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు స్తోత్రములు. Hallelujah. We worship your name, Lord God. We worship your name, precious Lord. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Thank you, mighty Father. Thank you, glorious Lord. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. Let's continue to worship God. దేవుని ఆరాధిస్తామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మనని చూచు దేవుడిగా ఉన్నాడు, మనని కనిపెట్టే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ స్వరూపుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఒక శక్తి ప్రభావం మన మధ్యలో కుమ్మరిస్తాడు. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటుండగా ఆయనని కనిపెడదాం, ఆయనని వెతుకుదామండి. హల్లెలూయా హల్లెలూయా. Thank you, Jesus. We worship your name, Lord. We worship your name, Jesus. Hallelujah. 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 Thank you, God. Thank you, Father. Thank you, Jesus. Thank you, Lord. Thank you, glorious God. You step down into darkness, open my eye, let me see beauty that made this heart adore you, hope of a life spent with you. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. King of all days, oh so highly exalted, glorious in heaven above. Humbly you came to the earth you created, all for love's sake became poor. Oh, here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. So here I am to worship,
I'll never know how much it costs to see my sin upon the cross. I never know how much it costs to see my sin upon the cross. I never know how much it costs to see my sin upon the cross. I never know how much it costs to see my sin upon the cross. So here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. Come on, let's worship God. So here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. Jesus, we worship you, Lord. Hallelujah. Oh, you are altogether lovely, my God. You are altogether lovely, Jesus. We worship you. Oh, my sweet God. Oh, my precious God. We worship your name, Lord. తండ్రి, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు, నీకే ఆరాధన యేసయ్యా. అవును నాయనా, ఇదిగో మిమ్మల్ని ఆరాధన చేయడానికి మేము వచ్చి ఉన్నాం యేసయ్యా. ఇదిగో మాతో పాటు కొన్ని కుటుంబాలు ఆరాధన చేస్తుండగా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, వారి మధ్యలో కదులుతున్నందుకే మీకు వందనాలు నాయనా. మీ ప్రేమ ద్వారా, మీ కనికరము ద్వారా తండ్రి మా మధ్యలో సంచరిస్తున్నందుకే మీకు స్తోత్రములయ్యా. హల్లెలూయా Lord. Thank you, Father. Thank you, Lord Jesus. Oh, ria bakaya na ria na maria na bandara na 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 na. Oh, ria wana na bara sakaria na bara shandara na 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 na. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, Jesus. Yes, No, I really sense as we are singing this song, are we saying this today to our Lord? ఈ రోజు ఈ సమయంలో మనం ఇది చెప్పగలుగుతున్నామండి. Lord, here I am to worship you, Lord. Yes, Jesus. Here I am for you, Lord. Thank you, Lord. We have that boldness to say to the Lord. Thank you, Lord. Thank you, Lord. No, I just encourage you, each one of you, just to say to the Lord, Lord, I am here for you. Yes, Jesus. Yes, Because Lord. my word of the Lord says, His eyes are searching through and Amen, amen. throughout the world. Amen. The word of God Amen. says, Amen. Amen. Hallelujah. Yes, Lord. Yes, Lord. Yes, Lord. when He's searching, when His eyes are searching, are they real available to you? Available to Him? No, as you are singing once again, I just encourage you, each one of you, to say this word to the Lord. మనం ఈ మాట చెప్దామండి. Lord, here I am. Here I am for your kingdom, Lord. Here I am to worship you, Lord Jesus. Here I am to stand in the gap for you and Father, Lord, for your kingdom and this world. Whatever you think you have gift in your life, మీ జీవితంలో మీరు ఏదైతే దేవుడి దగ్గర నుంచి బహుమానముగా ద గిఫ్ట్ ఆఫ్ ద లార్డ్ ఏదైతే పొందుకున్నారో అది ఆయనకి అప్పచెప్పండి. లార్డ్, ఐ విల్ యూజ్ దట్ గిఫ్ట్.
Yes, yes. Lord, I will use that calling what you have called Thank me. you, Lord. Lord, Thank I you, will use that Lord. gift what you have imputed Praise in my you, spirit. Jesus. Hallelujah. Now Lord. just raise the hands and say to the Lord, I encourage you. మన దగ్గర ఉన్న కొద్ది దాంట్లోనే మనం దేవుడికి ఇద్దామండి. And he will make it big. Amen, amen, amen. He doesn't amen. want big Hallelujah. things. Whenever I read the word of God, you know, God uses little what people had. Amen. He did not use kings. He just used shepherd to Thank become you, a king. Lord. Thank you, Lord. He selected Gideon, Yes. very fearful man, very shyful man, as a mighty man of valor. Now whatever we are having now, the little things what we have, we'll submit it to the Lord, and He will make it big in our life. The vision what we have, the calling what we have, the gifts which God has given us, Thank you, Lord. we'll give it to the Lord. Thank you, Lord. Lord, we will use it for your kingdom. Yes, Here we are for your kingdom. Amen. We'll raise our hands and we'll worship. Amen, 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 Lord. Hallelujah. Here I am to worship. Here I am to bow down. Here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. Here I am to worship. Here I am to bow down. Here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. Here I am to worship. Here I am to bow down. Here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. Oh, yes. Worship you, Lord God. Thank you, Lord. Thank you, Lord, for your presence in You our are midst. so wonderful, oh God. You are so lovely, my Jesus. You are so worthy of our worship, oh God. Yes, 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 yes. He is worthy of all our worship. He is worthy of all our worship. He's such a wonderful God. Hallelujah. He's such a loving Father. Hallelujah. Almighty God, we worship your name. Hallelujah, 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 Jesus. Yes, I am. We ask for your now. We ask for your glory, Lord Jesus, in our midst, Father, Lord God. Stotram, hallelujah. Thank you, Jesus. Let's continue to worship God some more time. కనిపెడదామండి ఆయన ముఖ కాంతిని కనిపెడదాం, ఆయన సన్నిధిని కనిపెడదాం. ఆయన సన్నిధిలోనే నిత్యానందములు, ఆయన సన్నిధిలోనే సుఖ సంతోషములు, ఆయన సన్నిధిలోనే మనకు సమాధానం, ఆయన సన్నిధిలోనే సమస్తమును కలిగి ఉన్నామని. హల్లెలూయా, హల్లెలూయా జీసస్. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా, 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 యేసయ్యా,
నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలోనున్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. ఓ ఓ ఓ నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. Oh, let the power of God, let the power of God, let the power of God, let it move, let it move, let it move in your midst. మీ అందరి పక్షమున దేవుడు కదులుచున్నారండి. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే దేవుడు కదులుచున్నారు. ఆయనకు అవకాశం ఇవ్వండి. హల్లెలూయా. మీ జీవితాల్లో ఆయన కదలడానికి అవకాశం ఇవ్వండి. హల్లెలూయా. Oh Jesus, we invite you, Lord God. We give you everything, oh Lord God. We submit everything to you, Jesus. Come on, move. Come move in our midst, oh God, with your glory, with your power, with your power, with your power, Jesus. Hallelujah. Hallelujah. Hallelujah, Lord. తండ్రి మా ఒక పరిస్థితుల్లో మీరు కదలండి నాయన. తండ్రి మా చదువుల్లో మీరు కదలండి ప్రభువా. తండ్రి మా ఉద్యోగాల్లో తండ్రి తండ్రి మా నివాస స్థలములోనైనా తండ్రి మేము కలిగి ఉన్న ప్రతి దాంట్లో మీరు కదిలితేనే నాయనా, మీరు కదిలితేనే తండ్రి సమాధానమునైనా, మీరు ఉంటేనే సమాధానం. యేసయ్యా తండ్రి మా ఒక కుటుంబ జీవితాల్లో మీరు ఉండండి, మా ఆత్మీయ జీవితంలో మీరు ఉండండి నాయనా. తండ్రి మానసిక పరిస్థితుల్లో మీరు ఉండండి నాయనా. తండ్రి ప్రజలు కలిగి ఉన్నటువంటి కష్టాల్లో, ఇక్కట్లో వారికి ఉన్నటువంటి సవాళ్ళన్నింటిలో తండ్రి మీరు ఉండండి, మీరు కదలండి నాయనా. మీ సన్నిధిని ప్రత్యక్షపరచండి లో. Manifest your presence, oh God. Manifest your presence, oh God. Hallelujah. Let your presence be manifested, oh God. తండ్రి మీ యొక్క సన్నిధి ప్రత్యక్షమవును గాక, ప్రత్యక్షమవును గాక, ప్రత్యక్షమవును గాక. నూతన కార్యములు జరిగించుచు ప్రత్యక్షమవును గాక. హల్లెలూయా జీసస్. హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు,
దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే అదే ఒప్పుకుందామండి, అదే మాటను ఒప్పుకుందామండి. ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు. కన్ఫెస్ దట్. ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు. నీకు భయమును కలిగిస్తున్న ఆ పరిస్థితిని ఎత్తి పెట్టుకోండి. మీకు దిగులు కలిగిస్తున్నటువంటి ఆ పరిస్థితిని ఎత్తి పెట్టుకోనండి. మీకు చింతను కలిగిస్తున్న ఆ పరిస్థితిని దేవుని సన్నిధిలో ఎత్తి పెట్టుకోనండి. మీ జీవితాల్లో పిరికితనమును కలిగిస్తున్నటువంటి ఆ ఒక పరిస్థితిని ఎత్తి పెట్టుకోనండి. సమాధానమును దొంగలిస్తున్న ఆ ఒక పరిస్థితిని ఎత్తి పెట్టుకోనండి. మీ జీవితాల్లో దేవుడు కలిగించినటువంటి ఆశీర్వాదమును, ఆ గుర్తింపును సైత్యము దొంగలిస్తున్న ఆ పరిస్థితిని ఎత్తి పెట్టుకోనండి. ఎత్తి పెట్టుకొని మరొకసారి మాట చెప్దామండి మనం. హల్లెలూయా. ఆ పరిస్థితిని ఎత్తి పెట్టుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటా. అనారోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, దాన్ని పట్టుకొని మనం చెప్దాం. ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు. అవును యేసయ్య, మీ సన్నిధిలో ఉంటే చాలు నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు ఒప్పుకున్నట్టుగా తండ్రి ప్రభువా, నిత్యము చిరకాలము యెహోవా మందిరములో తండ్రి ప్రభువా, యెహోవా మందిరములో నేను నివసించేదను అన్నట్టుగా తండ్రి. లార్డ్, forever and forevermore, Lord God, there is nothing like your presence, oh God. Hallelujah. There is no place like your presence, oh God. Hallelujah. తండ్రి, నీ సన్నిధి ఉన్నటువంటి చోటు లాగిన ఇంకా వేరే చోటు ఈ లోకంలో ఎక్కడ ఉండదు నాయన తండ్రి. ఎక్కడ మాకు దొరకదు నాయన. నీకు స్తోత్రములు నాయనా. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. నీ ప్రశస్తమైన మీ సన్నిధిని బట్టి వందనాలు నాయనా తండ్రి ప్రభువా. ఇదిగో నాయన నీకు స్తోత్రములు నాయనా. ప్రతి బలహీనతను తీసుకుని వస్తున్నాం, ప్రతి ఒక్క ఓటమిని మీ వద్దకు తీసుకుని వస్తున్నాం, ప్రతి ఆటంకమును తీసుకుని వస్తున్నాం, ప్రతి అవమానమును తీసుకుని వస్తున్నాం నైనా తండ్రి ప్రభువా. ఇదిగో మాతో పాటు కొన్ని కుటుంబాలు వచ్చి ఉంటుండగా నైనా తండ్రి, ఇదిగో మీ మహత్కార్యం జరిగించండి ప్రభువా. మీ సమాధానపు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం నైనా. ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభువా, ఇదిగో ఇంకా ముందుకు ఈ యొక్క ఆరాధన ముందుకు వెళ్తుండగా తండ్రి, మీ ప్రభావమును కదిలింప చేయండి తండ్రి. మీ సన్నిధిని కుమ్మరింప చేయండి నాయన తండ్రి ప్రభువా. మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నైనా. మీ కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరొకసారి మాకు దయచేసిన ఈ చక్కటి సమయాన్ని బట్టి, ఈ యొక్క సంఘారాధన బట్టి నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువా. యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. So this evening we have a special song, okay? We have Susan, my cousin, my chuttam, and she sings very well. And Prabhu koraku tanu paadalani ento ishtapadutundi. She loves to sing for the Lord. So this evening I invited. Christmas time lo okasari paadicham. Appudu sariga record kaledu, appudu live lo kuda asalu sariga vinalapadiledu tana paata. So we asked her to come again and sing, okay? So she'll be here in our midst and she'll sing that song, okay? We asked her. We asked her. Yeah, so she will be singing Sangatari and a part about it. Devunu namani kanaparustundi, okay? So she'll be here. Just remove all those things.
कभी हार न छोड़ेगा। डर हटा कर बल दिया, जीत तूने मुझे दिया। क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया, शुक्रिया तेरा, शुक्रिया तेरा। पीछे नहीं मुड़ूंगा तूफान में भी, हार नहीं मानूंगा खेले फन में, बढ़ता रहूंगा पानी में भी संग तेरे। पीछे नहीं मुड़ूंगा हरदम प्रभु, हार नहीं मानूंगा हर पल प्रभु, बढ़ता रहूंगा संग तेरे। No, really want to thank God. ఈ పాటకు అర్థము కూడా అండి, దేవుడితోని నిత్యముగా ఉండాలి అని. దేవుడితోనే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నా కూడా దేవుణ్ణి వదిలిపెట్టకుండా హత్తుకొని పట్టుకోవడమేనండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ సాంగ్. ఈ పాట అంత అర్థం కూడా అదేనండి, దేవుణ్ణి పట్టుకోవడం, వదిలిపెట్టకుండా, వితౌట్ ఎనీ డౌట్. యూనో కీర్తనకారుడు రాస్తాడు, మరణకర లోయలో నేను వెళ్తున్నాను, యూనో ద షాడో ఆఫ్ డెత్, అప్పుడు కూడా నువ్వు నన్ను విడవవు అని దేవుడు కీర్తనకారుడు రాస్తున్నాడండి కీర్తనలో. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. ద గాడ్ హూ నెవర్ లీవ్స్, ద గాడ్ హూ నైదర్ స్లీప్ నాట్ స్లంబర్. ఇజ్రాయెల్ని కాపాడువాడు, ఎన్నడు కునుకవుడు, నిద్రపోడంట. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి మన జీవితాలలో. ద లాస్ట్ వీక్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ట్రస్ట్. దేవుణ్ణి ఎలా నమ్మడం గురించి మాట్లాడాను. ఆర్ వి ట్రస్టింగ్ గాడ్ ఇన్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్? And you know, as we go into the word, you need to encounter God in your life. మీ జీవితాలలో మీరు దేవుడి ప్రత్యక్షతని పొందుకొని దేవుని మీ జీవితాలలో ఎదుర్కోవాలండి. దట్స్ వాట్ ఆల్ వి డిజైర్ అండ్ దట్స్ వాట్ ఆల్ వి నీడ్. వి నీడ్ టు సీ జీసస్ ఇన్ యువర్ లైఫ్స్. మీ జీవితాలలో యేసయ్యని చూడాలని మాత్రమే మేము ఆశపడుతున్నామండి. దట్స్ వాట్ వీఆర్ హియర్. దాని కొరకే మన దేవుడి పోలికలోకి మనము మలచబడాలనే దేవుడి కోరిక అండి. అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ ఇన్ అస్. యేసయ్య గుణగణాలని మనం కలిగి ఉండడమే దేవుడి చిత్తమై ఉంటుందండి. ఐ జస్ట్ లీవ్ ఎ వర్డ్ అండ్ మీ దగ్గర ఈ మాట వదిలిపెట్టి అవి రియలీ ఈ వాక్యంతో యూ నీడ్ టు ఎన్కౌంటర్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తుండగా వీ నీడ్ టు ఎన్కౌంటర్ జీసస్ ఇన్ అవర్ లైఫ్. Amen. Hallelujah. All right. So that was a beautiful song. Thank you, Susan. God bless you. We will be seeing her very often. తరచుగా తనని చూస్తూ ఉంటాం మనం ఖచ్చితంగా, with many more anointed songs and beautiful songs. Okay. So yes, Nageshwar Rao, namaste, praise the Lord. Bharani Nageshwar Rao, praise the Lord. Yes, hallelujah. And many more people. Thank you very much for joining in. So this evening, it's a very powerful word that we have. దేవుని యొక్క బలమైనటువంటి మాట మన మధ్యలో ఉంది. ఓకే. సో ఐ ఎంకరేజ్ యూ టు stay tuned with us. Okay. And when you receive the word, that word will deliver you. Hallelujah. When you receive the word of the Lord, okay, ప్రభు యుద్ధ నుండి వచ్చినటువంటి ఆ ఒక్క మాట మన జీవితాన్ని మార్చివేస్తుందండి. మన జీవితాల్లో ఏంటి, మనకున్నటువంటి ప్రతిదీ కూడా మన జీవితంలో ఓకే మనము స్థిరపడడానికి, ప్రభువులో మనం కట్టబడడానికి మనకి ఎంతగానో సాయం చేస్తుంది. సో ఐ ఎంకరేజ్ యూ టు just give me a second. Okay. So all right, so I encourage you to stay tuned. Okay. And this is very powerful this evening. Hallelujah. Hallelujah. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. Keep sharing this with your family and with your friends on your profiles.
or on some groups, whatever, how the Lord leads. And really thank God for the opportunity that God has given us. Last year మేలో మేము మొదలు పెట్టడం జరిగింది ఈ ఆన్లైన్ సర్వీస్ని. అండ్ ఫెయిత్ఫుల్గా దేవుడు కొనసాగిస్తున్నాడు, ప్రజలను కనెక్ట్ చేస్తున్నాడు, నూతన ద్వారాలు తెస్తున్నాడు. అండ్ వీఆర్ బిలీవింగ్ ఫర్ న్యూ సోల్స్. కంటిన్యూ టు ప్రే ఫర్ న్యూ సోల్స్. న్యూ జనరేషన్ need to be raised. ఒక క్రొత్త తరము లేవనెత్తబడాలి, దేవుని కొరకు క్రొత్త తరము లేవనెత్తబడాలి. సో దిస్ ఈవినింగ్ కంటిన్యూ టు ప్రే whenever you have time, whenever you remember about us, and కొంతమందిని అయితే రిమెంబర్ కాదు, ఖచ్చితంగా మా గురించి మీరు ప్రార్థన చేయాలని మీరు ఖచ్చితంగా చేస్తూ ఉండాలి, because you are part of the vision that God has given. So and we are trying to visit people. All right, we are trying to visit people very often, and we see God moving in their lives. మరి మేము వెళ్ళి దర్శించినప్పుడు ప్రజలు వారు సాక్ష్యంగా వారే ఒప్పుకుంటున్నారు, వారు చెప్తున్నారు, మేము చూస్తున్నాం, లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ద వర్షిప్ ఇవన్నీ కూడా గొప్పగా జరుగుతూ ఉన్నాయని అండ్ వీ థ్యాంక్ గాడ్. ఇట్ ఈస్ నాట్ ద వాట్ వీ డూ, మా అబిలిటీ కాదు, మా సామర్థ్యం ఏమాత్రం కాదండి. హల్లెలూయా. ఆల్రైట్, జస్ట్ గివ్ మీ a second. సో alright. సో మరి మా ఒక సామర్థ్యం ఏం కాదు, మరి మాకున్నటువంటిది ఏది కాదు, కానీ దేవుడు మరి ఇచ్చేటటువంటి సామర్థ్యం, దేవుడిచ్చే కృప, దేవుడిచ్చే బలం, దేవుడిచ్చే శక్తి, దేవుడిచ్చేటటువంటి నడిపింపు ద్వారానే మేము చేయగలుగుతున్నాం. హల్లెలూయా. వాక్యంలో కూడా చూసినట్లయితే మనం అతిశయించగలిగితే ప్రభు యందు మనం అతిశయించాలి. హల్లెలూయా. ప్రభు చేస్తున్నాడు కానీ మనమే అతిశయిస్తాం, నేను నాది అనుకుంటే కాదండి. and it is all because of God and nothing. ఏదో చెప్పకపోతే దేవుడు ఏదో అనుకుంటాడని కాదు. We absolutely mean it. Hallelujah. We absolutely mean it, and మేమే కాదు, ప్రజలు కూడా చెప్పగలుగుతారు. మా జీవితాల్లో అసలు ఈ అనిల్ ఏంటి, అసలు ఈ అమూల్య ఏంటి, అసలు వీళ్ళు ఎవరు, మామూలు వ్యక్తులు కదా అని ప్రజలే చెప్తారు. ఎందుకంటే దేవుడు చేసే కార్యం. హల్లెలూయా. అందుని బట్టి దేవునికి మహిమను ఘనతలు చెల్లిస్తున్నాం. అండ్ thank you very much for all your input. Thank you people who are sowing into the ministry. A couple of people you give your tithes, and may God bless you. మీ దశభాగాలు ఇద్దరు ఇస్తారు, ఒకరిద్దరు రెగ్యులర్గా ఇస్తారు. అండ్ వాట్ ఎవర్ గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం విత్తుట మీరు చేస్తున్నారు. విత్తిన దానికి పంట ఫలం అనేది దేవుడు ఇచ్చేవాడు. హల్లెలూయా. అండ్ ఐ బిలీవ్ even as the days to come, God will prove that it is the fertile land. ఈ యొక్క సంఘము, ఈ యొక్క పరిచర్య మరి ఒక సారమైనటువంటి భూమిగా ఉంటుందని దేవుడే బయలుపరచును గాక. అండ్ ఐ ఎంకరేజ్ టు ప్రే. అండ్ ఆల్సో వీఆర్ ప్రేయింగ్, యాజ్ ఐ సెడ్, మైక్ సిస్టమ్ కొరకు అండ్ కెమెరా కొరకు అండ్ ల్యాప్టాప్ కొరకు అండ్ ఫర్ ఆల్ ద డ్రమ్ కిట్ అండ్ ద కీబోర్డ్, వీటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ బిఫోర్ యూ అండ్ జస్ట్ ప్రే. అండ్ ఇఫ్ యు ఆర్ లెడ్, just get us back. You have the details. My number 8801877052 is my number, WhatsApp number or contact number, or through Facebook or Messenger you can get back to us. So not getting any any delay, not making any delay. This evening I believe ఈ దీంట్లో ప్రభు ఇచ్చినటువంటి మాట మరి చాలా గొప్పదిగా. నేను when I was waiting upon the Lord and I was enjoying preparing this sermon. నేను ఎప్పుడైతే సిద్ధపడుతూ వచ్చానో నేను ఈ యొక్క వర్తమానాన్ని బట్టి ఎంతో ఆనందించానండి. హల్లెలూయా. I was enjoying because I could see the power of God. ఏంటంటే ఈ సాయంకాల సమయంలో దేవుని రాజ్యాన్ని వెతుకుడా. ఐ థింక్ ఐ విల్ డూ ఎ సిరీస్ లేటర్. ప్రస్తుతానికి ఈ యొక్క అంశం మీదుగా నేను చెప్తాను ఈ యొక్క కోణంలో. తర్వాత మరి వచ్చే మేబీ కొన్ని నెలల్లో, మేబీ నెక్స్ట్ ఇయర్ ఐ వాంట్ టు డూ ఎ సిరీస్. గాడ్ వాజ్ స్పీకింగ్ మెనీ థింగ్స్ వెన్ ఐ వాజ్ గెటింగ్ ప్రిపేర్డ్. నేను ఇది సిద్ధపరచుండగానే దేవుడు అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. సో అవన్నీ కూడా నేను ఒక సిరీస్గా తయారు చేసి మీ ముందుకు తీసుకొని వస్తాడు. బట్ దిస్ ఈవినింగ్ ఎజికియల్. All right. Ezekiel. Hallelujah. Thank you, Jesus. Praise you, Father. Just give me a second. Sorry, very sorry. మా బాబు ఉన్నాడేమో నేను వెయిట్ చేస్తున్నా యాక్చువల్గా.
లోపలికి వెళ్ళాడు. రైట్. ఆల్రైట్. సో దిస్ ఈవినింగ్ ఈ మాట చూసినట్లయితే మరి వెన్ ఐ వెయిట్ అపాన్ ద లార్డ్, దేవుని సన్నిధిలో నేను కనిపెట్టినప్పుడు దేవుని యొక్క మాట మీ అందరి జీవితాన్ని మనసులో పెట్టుకొని ఆయన నాకు ఈ యొక్క మాటలు ఇస్తారండి. బికాజ్ ఐ ఆస్క్ గాడ్, దేవుని సన్నిధిలో నేను ఈ యొక్క వాక్యం కొరకు, ఆరాధన కొరకు, మరి సంఘంలో మరి బోధ కొరకు నేను మరి ప్రార్థన చేస్తుండగా, అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇట్ ఈస్ వాట్ వి గో త్రూ, and a part of it is we specially design it or prepare it to reach out to people కదా. ప్రజలకు వారి వారి పరిస్థితులు ఏంటో దేవుడికి తెలుసండి. హల్లెలూయా కదా. నాకు కొంతమంది మీరు చెప్తే తెలుసు, కొంతమందికి దేవుడు బయలుపరుస్తాడు, కానీ అన్ని విషయాలు అందరివి కాదండి. అంతేకాకుండా మరి దేవుడికి అన్నీ తెలుసు, అందరి విషయాలు సమస్తం కూడా తెలుసు. కాబట్టి ఆయనతో నేను కనిపెట్టినప్పుడు ఈ విషయాలు బయలుపరుస్తుంటాడు. సో when we seek the presence of God, we explore the supernatural in us. అంటే మనము దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన ముఖకాంతిని కనిపెట్టినప్పుడు మనలో ఉన్నటువంటి ఒక సహజానికి అతీతమైనది ఒక వ్యక్తిత్వం కావచ్చు, ఇట్ మైట్ బి ఎ పర్సనాలిటీ ఇన్ us, ఇట్ మైట్ బి ఎ నేచర్, స్వభావం కావచ్చు, ఇట్ మైట్ బి ద పవర్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ we will explore it. మనం తెలుసుకుంటాం, కనుగొంటామంట. అంటే దాని అర్థం ఏంటి? ఇంతవరకు తెలియదు అనమాట. ఇంతవరకు తెలియనటువంటి ఒక నూతనమైన స్వభావం కావచ్చు, నూతనమైనటువంటి శక్తి కావచ్చు నీలో, అది ఉంది. కానీ నువ్వు దేవుని కనిపెట్టుచుండగా అది నీకు బయలుపరచబడుతుంది. దాన్ని నువ్వు తెలుసుకుంటావు, దానిలో క్రొత్త దాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఈ రోజుల్లో మరి మనం బయటగా లోకల్లో చూసినట్లయితే మరి కంప్యూటర్ విషయంలో కంప్యూటర్ యుగం వచ్చాక అన్ని కోణాల్లో కూడా, ఫస్ట్ కంప్యూటర్ విషయంలో, తర్వాత కంప్యూటర్ వచ్చాక అన్ని కోణాల్లో, అన్ని రంగాల్లో కూడా పీపుల్ ట్రై టు రీసెర్చ్, పీపుల్ ట్రై టు నో మోర్. అంటే ఇంకా దీంట్లో ఏదో ఉంది, ఇంకొక అడిగేద్దాం అనుకుంటా. అండ్ రీసెర్చ్ సెంటర్స్ చాలా ఉంటాయి. రీసెర్చ్ సెంటర్స్కి చాలా ఖర్చు పెడతారు, పరిశోధన జరుగుతూనే ఉంటుంది. మనిషి యొక్క బుర్ర దేవుడు ఏదైతే ఇచ్చాడో, హల్లెలూయా, ఆఫ్ కోర్స్ ద బ్రెయిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ 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 ప్రెషియస్ దాన్ ఎనీ అదర్ కంప్యూటర్. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ బుర్ర ఏదైతే మెదడు ఉందో, ఇది కంప్యూటర్ల కన్నా, ఈ యొక్క యంత్రాల కన్నా చాలా గొప్పది. ఓకే, సో ఈ యొక్క యంత్రాలు, కంప్యూటర్లు నడుస్తున్నాయంటే యాక్చువల్గా దాని గొప్పతనం ఏం లేదు, దాన్ని కనుగొనడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మనసు. హల్లెలూయా. సో దాంట్లో మరి ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. అది కంప్యూటర్ వచ్చాక ఏ రంగంలో చూసుకున్నా, టీవీలు ఏంటి, బయట మెషిన్లు ఏంటి, ట్రక్లు ఏంటి, నువ్వు బయటికి వెళ్ళి ఏ వస్తువు చూసినా ఎవ్రీ డే ఇట్ ఈస్ గెట్టింగ్ అప్డేటెడ్. ప్రతిది కూడా. మరి ముఖ్యంగా ఇంకా మామూలుగా చెప్పాలంటే దిస్ ఫోన్ కదా, ఇది చాలా సులువు, చాలా ఈజీగా అర్థమవుతుంది, అందరి చేతుల్లో ఉండేది కదా. సో ఓకే, అప్డేటెడ్ అవుతూనే ఉంటాయి ఫోన్స్ రావటము. ఓకే, యాపిల్ కంపెనీలో, లినోవా అని కొత్త కొత్త కంపెనీలు రావటము, దాంట్లో మళ్ళీ సిరీస్ రావటం. బికాస్ ద బ్రెయిన్ ఇట్ సెల్ఫ్ ఇస్ గెటింగ్ మోటివేటెడ్ ఎవ్రీ డే. అంటే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఈ యొక్క బుర్ర, ఈ మెదడే రోజు కూడా అప్డేట్ అవుతుంది, ఇంకా వెతుకుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క బుర్రతో, ఈ యొక్క మనసుతో దేవుని బిడ్డలుగా, హల్లెలూయా, ఇవన్నీ కూడా లోకంలో జరుగుతున్న ఇంతవరకు నేను చెప్పినవి. కానీ దేవుని బిడ్డలుగా అదే మెదడుని తీసుకొని వెళ్ళి ఆయన యొక్క వాక్యంలో, ఆయన యొక్క రాజ్యంలో మనం పెడితే, హల్లెలూయా, వాట్ యు విల్ గెట్ టు నో, మీలో ఉన్నటువంటి గొప్ప శక్తి, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క శక్తి, సహజానికి అతీతమైనటువంటి ఆ స్వభావం కావచ్చు, ఆ వ్యక్తిత్వం కావచ్చు, శక్తి కావచ్చు, నీలోనే ఉందండి. దాన్ని నువ్వు కనుగొంటావు. హల్లెలూయా. అంటే ఇంతవరకు నీకు తెలీదు, అది నీలోనే ఉంది. నువ్వు ఎప్పుడో రక్షణ పొందావు, ఎప్పుడో దేవుని నమ్ముకున్నావు, కానీ ఇంతవరకు నీకు తెలియదు. ఒకవేళ నువ్వు ఇంకా ఇంతవరకు యేసుక్రీస్తుని అంగీకరించట్లేదంటే నీకు బలహీనతలు ఉండొచ్చు, నీవు పాపమును కూరుకొని పోయి ఉండొచ్చు. ఆ బలహీనత, ఆ పాపముల నుండి జయింపజేసేటువంటి శక్తి దేవుడు నీలోనే పెట్టాడు. నీవు నమ్మాలి. నీవు నమ్మితే చాలు. ఆయన నీ కొరకు వచ్చాడు, మరణించి తిరిగి లేచాడని నీవు నమ్మితే చాలు, నీవు రక్షణ పొందుతావండి. హల్లెలూయా. ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచాడని నీవు నమ్మితే చాలండి. నీ పాపాలు క్షమించబడ్డాయని నువ్వు నమ్మితే చాలు, నీకు రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ సాయంకాల సమయంలో సీకింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిని కనిపెట్టు అనే అంశం గురించి మనం చూస్తున్నాం.
కొన్ని వచనాలు నేను చదువుతాను. ఓకే, రిగార్డింగ్ దిస్ మెసేజ్. ఓకే, few verses I have selected, then I will go into an example, then we will go into the detailed explanation of this attribute. ఓకే, దేవుని వెతుకుట అనే ఈ యొక్క అంశం గురించి ఇంకా లోతుగా వెళ్దాం. కొన్ని వచనాలు చూద్దాం. జెర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే, యు విల్ సీక్ మీ అండ్ ఫైండ్ మీ వెన్ యు సీక్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్. హల్లెలూయా. నీ సంపూర్ణ హృదయముతో నీవు నన్ను వెతికినట్లయితే నీవు నన్ను కనుగొంటావు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే, ఇఫ్ యు విల్ సీక్ మీ అండ్ ఫైండ్ మీ వెన్ యు సీక్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్. అంటే నీ పూర్ణ హృదయముతో నీవు నన్ను వెతకగలిగినట్లయితే అప్పుడు నీవు నన్ను కనుగొంటావు. యు విల్ ఫైండ్ మీ, నేను నీకు కనబడతాను, నేను నీకు దొరుకుతాను. హల్లెలూయా. సో ద సేమ్ థింగ్ అగైన్ 2 Chronicles 15లో మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలో, మరి ఇఫ్ యు సీక్ హిమ్, ఓకే, హీ విల్ బి ఫౌండ్ బై యు. ఆయనను మనం వెతికినట్లయితే మరి మనము కనుగొనగలుగుతామని ఈ 2 గ్రంథాల్లో మనం చూస్తున్నామండి. ఈ సాయంకాల శ్రమములో నీవు దేని గురించి కనిపెడుతున్నావు నీ జీవితంలో, నీకు ఉన్నటువంటి నీ పరిస్థితుల్లో? ఓకే, మేబీ అన్ని బాగున్నాయేమో, దేవునికి స్తోత్రం. ఆ బాగున్నటువంటి పరిస్థితుల్లో కూడా నీవు ఏం కనిపెడుతున్నావు? హల్లెలూయా. మరి అందరి జీవితాల్లో చాలా సవాళ్ళు మనం ఎదుర్కొంటూనే ఉంటాం. And this life is all about challenges, and the beauty of life is overcoming all those challenges. సవాళ్ళతో కూడినటువంటి జీవితాలే మనందరి. అయితే మరి ఒక అందమైనటువంటి విషయం, చక్కటి విషయం ఏంటంటే వాటిని జయించడం. ఉన్నటువంటి సవాళ్ళన్నింటినీ మనం జయించడమే నిజమైనటువంటి దేవుని లాంటి జీవితం అండి. హల్లెలూయా, 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 ఆమేన్. ఓకే, సో నీకున్నటువంటి పరిస్థితి ఏదైనా కావచ్చు, నీవు నిజంగా ఏం వెతుకుతున్నావు? మరి what are you really seeking? What are you really seeking in the midst of all your challenges? మీకున్నటువంటి సవాళ్ళన్నింటిలో నీవు నిజంగా ఏం వెతుకుచున్నావండి? హల్లెలూయా. సో నీవు వెతికినట్లయితే దేవుణ్ణి నువ్వు కనుగొనగలుగుతావు. అంటే నువ్వు ప్రార్థిస్తున్నటువంటి ఆ దేవుడు అసలు నీవు కొన్ని మంది చూసినట్లయితే, కొన్ని వారిని మనం చూసినట్లయితే అసలు దేవుడు ఉన్నాడా లేడా అన్నట్టుగా ప్రార్థన చేస్తారు, బాగానే ఉంటుంది. తర్వాతన మరి ఆయన లేడుగా, ఆయన ఉన్నాడా, అసలు ఉంటే ఈ పరిస్థితి ఏంటి, ఉంటే ఈ పట్టించుకోకుండా ఇలా ఎందుకు ఉంటుంది మన జీవితం అన్నట్టుగా ప్రశ్నలు సనగడం, గునగడం, ఇలాగ మాట్లాడుకోవడం, ఈ సంభాషణలు మనం చూస్తూనే ఉంటాం తరచుగా. అంటే నిజంగా దేవుడు ఉన్నాడా అనే ఒక ప్రశ్నలో మరి ప్రజలు ఉంటూ ఉంటారండి. కానీ మనం నిజంగా హృదయముతో, మన పూర్ణ హృదయముతో మనం వెతికినట్లయితే, హల్లెలూయా, మన పూర్ణ హృదయముతో మనం వెతికినట్లయితే ఆయనను మనం కనుగొనగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఇట్స్ నాట్ ఎ పర్సన్ దట్ ఈస్ ప్రామిసింగ్ us. హల్లెలూయా. ఈ ఒక వ్యక్తే కాదండి, లోకంలో ఉండే మనకు పరిచయమైనటువంటి వ్యక్తి కాదండి ఈ మాట చెప్పేది. మనను సృష్టించినటువంటి సృష్టికర్త, మనను ప్రేమించి మరణమును తాను జయించినటువంటి యేసుక్రీస్తు ఈ మాట చెప్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మొదటి దినవృత్తాంతములు, ఓకే, ఇందాక ఇర్మియా గ్రంథం తర్వాత 2వ దినవృత్తాంతములు, ఓకే, మన్నించాలి, I said I think Corinthians, but 2 Chronicles chapter 15, okay, and now 1 Chronicles 16 లో మనం చూసినట్లయితే, look to the Lord and his strength, seek his face always. ప్రభు తట్టు మనం చూడాలి అంటే ఆయన బలము తట్టు మనం చూడాలి. seek his face always, అన్ని చోట్లలో అన్ని సమయాల్లో కూడా ఆయన ముఖ కాంతిని మనం వెతకాలని. అలాగనే కీర్తన గ్రంథం 105:4లో మనం చూసినట్లయితే, లుక్ టు ద లార్డ్ అండ్ హిస్ స్ట్రెంగ్త్, సీక్ హిస్ ఫేస్ ఆల్వేస్. ఎల్లకాలము ప్రతి విషయంలో కూడా మనం ఆయన ఒక ముఖ కాంతిని మనం వెతకాలని మనం చూస్తున్నామండి. ఈ యొక్క సీకింగ్ గాడ్ అనే విషయానికి వచ్చినప్పుడు మనందరికి కూడా మామూలుగా తెలిసినటువంటి ఒక చక్కటి వచనం కదా, చిన్నప్పటి నుండి కూడా వింటున్నాం. మత్తయి సువార్త 6:33లో, when you seek the kingdom of God and his face, ఆయన ఒక ముఖ కాంతిని, ఓకే, ఆయన ఒక నీతిని, ఆయన రాజ్యాన్ని నీవు వెతికినట్లయితే ఇవన్నీ కూడా లోకంలో నీకు అవసరతగా ఉన్నాయో, ఏదైతే కోరికలుగా ఉన్నాయో అవసరత, అవన్నీ కూడా నీకు వెంబడిస్తాయంట, నిన్ను వెంబడిస్తూనే ఉంటాయంట. హల్లెలూయా, హల్లెలూయా. Stay with me this evening. You will know something important. Hallelujah. You will know something important that you never heard before. మీరు ఇంతకు మునుపు ఎన్నడూ కూడా కని విని ఎరగనటువంటి ఒక నూతన అంశాన్ని మీరు తెలుసుకుంటారండి. హల్లెలూయా. It might be sounds, ఇది విన్నానులే, చాలా రోజులు వింటున్నానులే అన్నట్టుగా నీకు అనిపిస్తుండవచ్చు, కానీ there is a profound thing that God has in store
రిజర్వ్డ్ ఫర్ యూ. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని ఇక్కడ దాచి ఉంచాడండి. హల్లెలూయా. సో తర్వాత కీర్తన 34:4 చూసినట్లయితే, ఐ sought the Lord and he answered me, he delivered me from all my fears. హల్లెలూయా. నేను ప్రభువుని వెతికానంట. ఓకే, ఇక్కడ కీర్తనకారుడు చేస్తున్నాడు, ఐ sought the Lord and he answered me. నేను దేవుని కనిపెట్టగా దేవుడు నాకు జవాబు ఇచ్చాడంట. అండ్ అంతేకాకుండా జవాబు ఇవ్వడం కాకుండా, అండ్ హీ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్. నాకున్నటువంటి భయాలన్నిటి, నానా రకాలైన భయాలు చూస్తున్నాం కదా, నానా రకాలైన భయాలు మనము లోకంలో చూస్తుంటాం. వాటికి పేర్లు కూడా ఈ రోజుల్లో వచ్చాయి. నీటిని చూడడం, ఓకే, నీళ్ళని చూసి భయపడడం, ఎత్తు చూసి భయపడడం, ఫియర్ ఆఫ్ హైట్స్, ఫియర్ ఆఫ్ వాటర్, ఫియర్ ఆఫ్ డీప్, ఫియర్ ఆఫ్ డెప్త్స్, ఇలాగ నానా రకాలైనటువంటి భయాలు. ఓకే, ఫియర్ ఆఫ్ డార్క్నెస్, ఫియర్ ఆఫ్ లోన్లీనెస్. ఓకే, అంటే ఒకరిని ఎక్కువ ఉండడం చూసినా భయమే, ఒకరిని తక్కువగా ఉండి చూసినా భయమే, ఒకరిని ఒంటరిగా ఉన్నప్పుడు భయమే, ఒకరిని ఎత్తుగా ఎక్కడికి తీసుకెళ్ళినప్పుడు భయమే, ఒకరిని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళినప్పుడు భయమే, ఒకరిని మంట దగ్గర తీసుకెళ్ళినప్పుడు భయమే, ఒకరిని చల్లగా ఉంచినప్పుడు భయమే, ఒకరిని వేడిగా ఉంచినప్పుడే భయమే. అన్ని రకాలైనటువంటి కోణాల్లో ఈ భయం అనేది ఏంటి? అపవాది ఒక దాడి, అపవాది ఒక తంత్రము. కాబట్టి మరి వాడు ప్రతి విషయంలో, ఓకే, ఈ రోజులో కుటుంబాల్లో, ఓకే, భార్య భర్తలు పిల్లలు ఉంటున్నారు, ఓకే, అన్ని కోణాల్లో ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి, వారి విశ్వాసాన్ని, సమాధానం, సంతోషం తొలగించడానికి అపవాది నానా రకాలైన భయాలను పెట్టేశాడు. అందుకే ఇక్కడ చూసినట్లయితే కీర్తనకారుడు ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్ అని అంటున్నాడు. నాకున్నటువంటి భయాలన్నిటిలో నుండి దేవుడు నాకు విడుదల ఇచ్చాడంట. కుటుంబం గురించి భయము, భవిష్యత్తు గురించి భయము, రాత్రికాలం గురించి భయము, ఉదయకాలం గురించి భయము, డబ్బులు వస్తే భయము, డబ్బులు పోతే భయము. ఏంటండి? హల్లెలూయా. ఆల్రైట్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అండ్ దెన్ కీర్తన 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఫర్ యూ లార్డ్ హ్యావ్ నెవర్ ఫర్సేకెన్ దోస్ హూ సీక్ యూ. అయ్యా, నేను వెతికిన వారిని నీవు ఎన్నడూ కూడా వదిలిపెట్టే దేవుడవు కాదు నాయనా. యూ విల్ నెవర్ లీవ్, యూ విల్ నెవర్ ఫర్సేకెన్ దోస్ హూ సీక్ యూ. నిన్ను కనిపెట్టి వెతికేటువంటి వారిని ఎన్నడూ కూడా నీవు వదిలిపెట్టవు అనే మాటను మనం చూస్తున్నామండి. వాట్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్, వాట్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. ఇలాంటి దేవుని మనం తెలుసుకున్నప్పుడు ఆయనని కనిపెట్టాలి, వెతకాలని ఎంతో ఆశిస్తూనే ఉంటామండి. అంటే దేవుని యొక్క మంచితనం తెలియక ప్రజలు వెతకట్లేదు. దేవుడు ఎప్పుడు కూడా ఉగ్ర రూపమే చూపిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా కోపంలోనే ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా తను ఒక దండును పట్టుకొని ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా శిక్షించేవాడిగా మరి మనము ప్రకటిస్తుండగా, మనం చెబుతూ ఉండగా, దేవుని ఆ కోణంలో చూసినప్పుడు మరి ఎవరు కూడా ఆయనను వెతకలేరు. హల్లెలూయా. నోబడీ క్యాన్ సర్చ్ ఎనీ పర్సన్. మనం మామూలుగా కూడా ఏదైనా వ్యక్తిని వెతుకుతామంటే అతని దగ్గర కనికరము, అతని దగ్గర కృప, ఓకే, కొంతమందిని చూస్తే కాస్త అలా కనబడతారు, కానీ వారిలో ఒక లోపల ప్రేమ మరి ఉంటుందని తెలుసుకుంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొంతమందిని చూస్తే లోపల చూసినా, బయట చూసినా, ముందు చూసినా, వెనక చూసినా, ఎక్కడ చూసినా వారి దగ్గరికి వెళ్ళలే అనిపించదు. అంతా కూడా పాపపు జీవితం, అంతా కూడా కూరుకుపోయినటువంటి జీవితం, అంతా కూడా మరి శోధనలు, ఇబ్బందులు, అంతా కూడా వారికి చుట్టూ భయం చుట్టేసినట్టుగా ఉంటుంది. ఏ రీతిగా ఎటువంటి విధానంలో కూడా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలని మనకు అనిపించదు. కానీ ఇదిగో దేవుని యొక్క కృపలో మనం ఇక్కడ ఉంటుండగా మరి దేవుని మనం కనుగొంటే ఆయన ఖచ్చితంగా మనకు జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ, ప్రైజ్ యూ మైటీ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Yes, 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 Jesus. God bless you all. God bless you all. Whoever is online today, God bless you. God bless you. God bless you. Hallelujah. And lions may grow weak. Psalm 34. Okay, lions may grow weak, but those who seek God lack no good thing. Okay, సింహాలైనా అవి ఆకలి కొనునేమో, కానీ దేవుని కనిపెట్టు వారు ఏ మంచివి వారిలో కొరత ఉండదంట. దేవుని యొక్క మరి వెతుకుట ద్వారా ఉండే లాభాలు చూస్తున్నాం. దీస్ ఆర్ ద ప్రాఫిట్స్. These are the profits. These are the blessings that we have when we seek God.
దేవుని కనిపెట్టినప్పుడు దీస్ ఆర్ ద గుడ్ థింగ్స్. మనకి ఏ మంచి ఇవి కూడా కొదువుగా ఉండదు, మన దగ్గర నుంచి దూరముగా ఉండదంట. కానీ దేవుని కనిపెట్టు వారిగా మనము రుజువు చేయపరచబడాలి. హల్లెలూయా. ఆయన ప్రేమను మనం తెలుసుకున్నప్పుడు తిరిగి అతన్ని మనం ప్రేమించే వారిగా మనం జీవించగలగాలి. ఆయన కృపను మనం తెలుసుకున్నప్పుడు తిరిగి ఆ దేవుని దగ్గరికి మనము వెళ్ళేటటువంటి వారిగా మనం ఉండాలి తప్ప ఇంకా పాపంలోనే ఉండటానికి ఇష్టపడటం కానీ, పాపము జీవితాన్ని కోరుకునేటటువంటి కానీ, మరి లోకానుసారమైనటువంటి విధానాన్ని వెంబడించడం కానీ అవి లేకుండా మనం దేవుణ్ణి ఇష్టపడేటువంటి వారిగా మనం ఉండాలి. అండ్ తర్వాత నా కీర్తన 119లో మనం చూసినట్లయితే, blessed are those who seek, who keep his statutes. Blessed are those who keep his statutes and seek him with all their hearts. Hallelujah. ధన్యులంట, దీవించబడ్డవారంట ఎవరు? ఆయన ఒక ఆజ్ఞలన్నీ గైకొనువారు, ఆయనను వెతుకువారంట. ఆజ్ఞలంటే ఆయన ఒక మాటను, ఆయన మాటను తీసుకొని ఆయన మాటల ప్రకారంగా నడుచుకునేవారు, ఆయన మాటలను గైకొనివారు, ఆయన మాటకు గౌరవం ఇచ్చేవారు, ఆయన మాటకు ప్రాధాన్యత ఇచ్చేవారు ఉన్నట్లయితే వారు ధన్యులంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో దేవుడు మీ మరో నేత్రాలు తెరువును గాక. దేవుడు మీ జీవితాల్లో నూతన కార్యము జరిగించలాగిన ప్రార్థిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. Praise you, praise you, praise you, praise you, mighty Lord. Praise you, mighty Lord. Hallelujah, 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 hallelujah. అయ్యా, నిన్ను కనిపెట్టు వారికి తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి ప్రభు ఈ లాభాలని పలికి ఉంటుండగా నేను ఇప్పుడే వీరి జీవితాల్లో ఈ లాభాలు, ఈ ప్రయోజనాలు నెరవేర్చబడును గాక తండ్రి. ఇదిగో వారి జీవితాల్లో ఏ మంచివి కూడా దూరంగా ఉండదని వాక్యంలో సెలవిచ్చావు తండ్రి. వీటి ఎవరెవరైతే మాతో ఆన్లైన్లో పాల్గొంటున్నారో ఏ ఒక్క మంచివి కూడా వారికి దూరంగా ఉండకుండా వారి దరికి చేరేటట్టుగా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో దిస్ ఈవినింగ్ ఓకే, ఇవైతే మేము కొన్ని వచనాలు మనం చూసాం. ఓకే, అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే దేవుని కనిపెట్టినటువంటి ఒక వ్యక్తి నేను గమనించాను. అంటే తన జీవితంలో మనము గ్రంథంలోకి వెళ్తే మొదటి దినవృత్తాంతుల గ్రంథము, ఓకే, ఐ థింక్ ఫస్ట్ కింగ్స్. లెట్స్ గో టు ఫస్ట్ కింగ్స్. ఆ తర్వాత నేను చూస్తాను. లెట్స్ గో టు ఫస్ట్ కింగ్స్. మొదటి రాజుల గ్రంథంలోకి వెళ్దాం. ఇక్కడ మొదటి రాజుల గ్రంథము, ఆల్రైట్, దిస్ ఇస్ ఏలియా గురించి నేను చూశాను. తర్వాతన యెహోషాపాతు. ఓకే, లెట్స్ గో టు క్రానికల్స్ ఓన్లీ. రెండవ దినవృత్తాంతముల గ్రంథంలోకి వెళ్దాం. ఏలియా గురించి నేను తర్వాత నేను చెప్తాను టైంని బట్టి. ఓకే, రెండవ దినవృత్తాంతంలో 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ ఈ యెహోషాపాతు అనే వ్యక్తి మనం చూసినట్లయితే మరి అతని గురించి కొన్ని మాటలు ఇక్కడ మనం గమనించినట్లయితే రెండవ దినవృత్తాంతంలో 17వ అధ్యాయంలో చూసినట్లయితే, అండ్ జోషఫాత్ హిస్ సన్ reigned in his stead and strengthened himself against Israel, and he placed forces in all fenced cities of Judah and set garrisons in the land of Judah and the cities of Ephraim, which Asa his father had taken. And the Lord was with Jehoshaphat, because he walked in the first ways of his father David, and sought not unto Baalim, but sought to Lord God of his father, and walked in his commandments, and not after the doings of Israel. Therefore the Lord established the kingdom in his hand, and all Judah brought to Jehoshaphat presents, and he had riches and honor in abundance. Hallelujah, hallelujah, hallelujah. ఇక్కడ యెహోషాపాతు గురించి మనము చదువుతున్నాం. ఓకే, అతనికి ఉన్నటువంటి లక్షణాల గురించి మనం మొదటగా చూసినట్లయితే, అండ్ ద లార్డ్ వాజ్ విత్ జోసెఫ్ బికాజ్ హీ వాక్డ్ ఇన్ ద ఫస్ట్ వేస్ ఆఫ్ హిస్ ఫాదర్ డేవిడ్. తనకున్నటువంటి తండ్రి అయిన దావీదు యొక్క మార్గాల్లో నడుచుకున్నాడు అని చెప్పి దేవుడు అతన్ని తన మీదుగా తన సన్నిధిని ఉంచాడని మనం చూస్తున్నాం. ద లార్డ్ వాజ్ విత్ జెహోషాపాత్. 4వ వచనంలో బట్ సాట్ టు ద, ఓకే, 3వ వచనంలో ఎండింగ్ లో చూసినట్లయితే అండ్ సాట్ నాట్ బాలిం, అంటే బాలిము, ఓకే, నీ వెంబడించకుండా, ఓకే, ఆ ఒక అన్య దేవతలను వెంబడించకుండా, బట్ sought to the Lord of his father, తనకున్నటువంటి తండ్రి యొక్క దేవుణ్ణి తాను వెతికాడంట. అండ్ వాక్డ్ ఇన్ హిస్ కమాండ్మెంట్స్ అండ్ నాట్
ఆఫ్టర్ ద డూయింగ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ చేయనటువంటి పనుల వెనకాల కాకుండా మరి ఇజ్రాయెల్ కొన్ని మార్లు చూసినట్లయితే మరి దేవునికి విరుద్ధంగా వారు జీవించారు. దేవునికి నేను చాలాసార్లు నేను చెప్తాను, వారికి ఎప్పుడైనా సమాధానం ఆలస్యమైనప్పుడు, దేవుని యొద్ద నుండి కార్యం ఆలస్యమైనప్పుడు మరి వాక్యంలో చూసినట్లయితే మరి ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట నేను పదే నేను వింటూ ఉన్నాను. ఏంటంటే వారికి స్వతహాగా ఏది తోచితే అది చేసుకుంటూ వచ్చారంట. అంటే దేవునికి అయిష్టమైనటువంటి జీవితమును, అంటే దేవుని దగ్గర కనిపెట్టకుండా, దేవుడు కాస్త ఆలస్యం కానీ కాస్త ఆ జవాబు కానీ ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక వారికి తోచిందల్లా వారు చేసుకుంటూ వచ్చారంట. దేవునికి విరుద్ధంగా జీవించినటువంటి వారు అయ్యారు. ఇక్కడ ఇశ్రాయేలు చేసినటువంటి పనులు కూడా యెహోషాపాతు చేయలేదంట అలాగన. కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టువానిగా తను ఎదిగాడంట. Therefore the Lord established his kingdom in his hand, and all Judah brought to Jehoshaphat's presence, and he had riches and honor in abundance. దేవుని వెతికాడు కాబట్టి దేవుని అతన్ని ఆశీర్వదించాడు, స్థిరపరచాడు. హల్లెలూయా. నీవు మామూలుగా మాట్లాడతావుగా, సెటిల్మెంట్ అంటావు కదా. మీరు సెటిల్ అయ్యారా, వాడు సెటిల్ అయ్యాడా, అది సెటిల్ అయిందా, లైఫ్లో కదా. మనము చక్కగా చదువుకొని, గొప్ప చదువులు చదువుకొని, మంచి ఉద్యోగాలు సంపాదించి, సూటు బూటు వేసుకొని ఆఫీస్లకి వెళ్ళి రావటము, తర్వాత పెళ్లి చేసుకొని పిల్లలు, తర్వాత బంగ్లా, కారు, ఓకే, సెటిల్ అవ్వడం, ఇది మనం మాట్లాడుకునేవి. ఇక్కడ ప్రభువు ఎస్టాబ్లిష్ చేయడం, ఓకే, దేవుడు స్థిరపరచడం. మనం ఈ లోకంలో ఎంతో ప్రయాసపడతాం, అన్ని మంచిదే కాదనట్లేదు, కానీ ప్రభువు స్థిరపరిచేటువంటి కార్యాన్ని కొరకు మనం వెతకగలగాలి. హల్లెలూయా. అది ఎలాగనంటే మరి నేను చెప్తూ ఉంటాను, హౌ టు సీక్ ద లార్డ్. దేవుని ఎలాగైనా కనిపెట్టగలగాలి అనేవి నేను లక్షణాలు, ఆ పాయింట్స్ నేను తర్వాత చెప్తాను. బట్ దేవుని వెతుకువానిగా నీవు ఉన్నట్లయితే దేవుడే నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. అప్పుడు వారందరూ కూడా, అండ్ ఆల్ ద జూడా బ్రాట్ టు జెహోషాపాత్ ప్రెజెన్స్. హల్లెలూయా. యెహోషాపాతు యొద్దకు వారు బహుమానాలు తీసుకొని వచ్చారంట. అతను he had riches and honor in abundance. హల్లెలూయా. అతని దగ్గర ధనము, ఘనతలు, ఐశ్వర్యము ఎంతగా ఉందంట, సమృద్ధిగా ఉందంట. హల్లెలూయా. నోట్ దిస్ పాయింట్. he had abundance in the richness and in the honor. hallelujah. hallelujah. అదే అతని జీవితంలో ఆ చక్కటి లక్షణం మనం కనిపించినట్లయితే దేవుని కనిపెట్టుకోవడం అండి. ఈ రోజున నేను కూడా మనం దేవుని కనిపెట్టుకోవాలి. ప్రతి విషయంలో కూడా మనం ఆయనను కనిపెట్టుకున్నట్లయితే, ప్రతిరోజు కూడా దేవుని వెతికి ఆయనను కనిపెట్టుకున్నట్లయితే మన జీవితాల్లో ఈ ఆశీర్వాదం మనకు కూడా తథ్యం, మనం కూడా వదిలిపెట్టదు. ఈ మంచి ఇవి మనకు దూరంగా ఉండదండి. హల్లెలూయా. ఐఎమ్ జస్ట్ రిలీజింగ్ దిస్ అపాన్ యువర్ ఫ్యామిలీ, అపాన్ యువర్ లైఫ్స్ రైట్ నౌ. హల్లెలూయా. హల్లెలూయా. ఇఫ్ యూ సీక్ ద లార్డ్, ఇఫ్ యూ డిసైడెడ్ యువర్ సెల్ఫ్ టు సౌట్ ద లార్డ్, దిస్ గుడ్ థింగ్ దట్ యూ విల్ హ్యావ్ రిచ్నెస్ అండ్ ఆనర్ ఇన్ అబండెన్స్, this good thing will not be far away from you. hallelujah. ఈ యొక్క ధనము, ఘనత అనేవి సమృద్ధిగా ఉన్నాయంట. ఈ యొక్క మంచి ఇవి నీకు కూడా లభిస్తుంది, అవి నీకు దూరముగా ఉండవండి. ఈ యొక్క వ్యక్తి గురించి మళ్ళీ తర్వాత మనము లేఖనాల్లో మనం చూసినట్లయితే, ఈ వ్యక్తి ఏంటంట, ధనము, ఐశ్వర్యం, ధనము, ఘనత, సమృద్ధిగా ఉన్నటువంటి వ్యక్తి. దేవుడు తనకు తోడుగా ఉన్నటువంటి సమయం ఆ వ్యక్తితో మరి ఒకనొక సమయంలో మనం చూసినట్లయితే మరి అతనికి విరుద్ధంగా, ఓకే, ఇక్కడ మనం చూస్తాం, ఓకే, 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక సమయంలో, ఓకే, ఈ యొక్క మోయాబు, అమ్మోను, అలాగనే అమ్మోనైట్స్ వారందరూ కూడా 3 రాజ్యాలు కలిసి అతని మీదుగా యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు మరి అలాంటి సమయంలో జెహోషాపాత్ ఫియర్డ్, 3వ వచనంలో మనం చూసినట్లయితే, and Jehoshaphat feared and set himself to seek the Lord and proclaimed a fast throughout all Judah. hallelujah. hallelujah. very important and hallelujah. ఈ సాయంకాల సమయంలో I am sure that you are getting blessed. You will be blessed by hearing these words. hallelujah. ఈ మాటలు వినిచుండగా నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలివి. hallelujah. ఎందుకంటే and Jehoshaphat feared and set himself to seek the Lord. అంటే తాను తీర్మానించుకున్నాడు. ఐశ్వర్య, ధన, ఘనతలు అన్ని కూడా ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ లోకంలో సేవకులు ఏం లేక, దిక్కు లేక వచ్చేస్తారులే, వారికి చదువు లేక, ఏం పనులు లేక, ఇంకా ఇదే మార్గం అని చెప్పేసి అంతా అయిపోయాక ఇక ఏం చదువు లేనప్పుడు వచ్చేస్తారులే అని అనుకుంటారు చాలా మంది సేవకుల గురించి.
కానీ లేదండి, మరి సేవకులుగా, మరి పాస్టర్లుగా, అభిషక్తులుగా, మరి దేవుని యొక్క పరిచయం జరిగించేవారు నామోషిగా ఏదో పని లేక కాదండి. హల్లెలూయా. అండ్ ఐ మై సెల్ఫ్ నా జీవితంలో నేను ఎన్నుకున్న దేవుని, ఎందుకంటే ఇంతకాలం నేను పాపపు జీవితం జీవించాను, ఇక ఇప్పటి నుండి నా జీవితము దేవుని కొరకే నేను జీవిస్తాను అని నేను తీర్మానం చేసుకున్నానండి. హల్లెలూయా. మొన్న లాస్ట్ వీక్ ఆల్సో ఐ గాట్ రిమైండెడ్ వీ హ్యావ్ ఎ ఫ్రెండ్ స్పోర్ట్స్లో మాకు తెలిసిన ఓ వ్యక్తి రత్నాకర్, తను ఉన్నప్పుడు అతను అక్కడ అడిగినప్పుడు స్పోర్ట్స్లో వెళ్ళి ఆడుకోవడానికి అక్కడ మైదానంలో అతను తీసుకొని వెళ్ళాడు, పరిచయం చేశాడు. ఓకే, అప్పుడు అనుకున్నాను, చాలా సంవత్సరాల నుంచి పరిచయం అతను, ఒక దాదాపు 10-12 సంవత్సరాల నుండి. అప్పుడు అనుకున్నాను, ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేశానే, ఓకే మంచిగా ఫిట్ ఉండేవాని ఇప్పటికీ, ఓకే అందరు చూస్తున్నారుగా కొంచెం బొర్ర ఈ పొట్ట ఉండడం అని చేస్తున్నారు, కానీ ఈ వాటికి కొంచెం ఫిట్గా ఉండేవాడిని. రోజుకి ఏదో ఒక గేమ్, వారానికి ఒక 4-5 రోజులు అన్నా కొంచెం ఒక గేమ్ అనేది అలవాటు ఉంటే బాగుండేదిగా. మరి ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేశానని అనుకున్నాను. అలాగే సేమ్ థింగ్ నేను దేవుని నమ్ముకున్నప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు నేను జీవించాను, ఇన్ని సంవత్సరాలు నా కొరకు, నా పాపపు జీవితం కొరకు నేను జీవించాను, కానీ ఇక దేవుని కొరకే నేను జీవిస్తానని తీర్మానం చేసుకొని ఆయన దగ్గరికి నేను వచ్చానండి. హల్లెలూయా. తలంచలేదు ఇంకా ఉన్నత చదువులా, ఇంకా సంపాదన, ఇంకా అవన్నీ. కొంతమంది ఒక లాజిక్ లాగా చెప్తారు, నీవు అన్ని వదిలేసి వస్తేనే నీకు గౌరవం ఉంటుంది, అది నిజమైన త్యాగం లాగా మరి ఉంటుంది అని అంటారు. అంటే ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు నిజమైన త్యాగం అని గుర్తించి ప్రజలు నిన్ను గౌరవిస్తారు, నీ వద్దకు వస్తారు. అండ్ దట్స్ అబ్సల్యూట్లీ గుడ్, వండర్ఫుల్. బట్ దేవునికి స్తోత్రం, నా జీవితంలో అంత ఎక్కువగా చదవలేకపోయినప్పటికీ దేవుడి నన్ను గుర్తిస్తే చాలా అనుకున్నాను. అండ్ అబ్సల్యూట్లీ వెన్ గాడ్ రిమెంబర్స్, హల్లెలూయా, వెన్ గాడ్ రిమెంబర్స్ అస్, దేవుడు మనం చూసినప్పుడు ఆయన కదా, ప్రమోషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ఈస్ట్ అండ్ వెస్ట్. హెచ్చింపు అనేది తూర్పు నుండి పడమర నుండి రాదు, స్నేహితుల నుండి మనుషుల నుండి కాదండి, ఇక్కడ ఉద్యోగాలు వ్యాపారాలు కాదు, మరి హెచ్చింపు అనేది వచ్చేది ప్రభు యుద్ధ నుండే. హల్లెలూయా. సో ఐ మై సెల్ఫ్ అలా అన్ని నేను అలాగ చదవకూడదు, చదువులు వదిలేసుకొని వచ్చినటువంటి వారికన్నా మేము గొప్ప, చదువు లేని వారు గొప్ప, చదువు లేని వారికన్నా చదువు ఉన్న వారు గొప్ప. చాలా మంది ఉన్నారు చదువుకొని వచ్చినటువంటి వారు. అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ దట్ దే డూ. వారు చక్కగా గొప్ప సాక్ష్యం, గొప్ప త్యాగం వారు చేసేది. కానీ ప్రభువు గుర్తిస్తే చాలండి. హల్లెలూయా. మరి అలాగిన ప్రజలు గుర్తిస్తారని కాకుండా ప్రభువు గుర్తిస్తే చాలు. హల్లెలూయా. అండ్ చదువుకోలేనటువంటి వారు కూడా చాలా మంది మనం చూస్తాం, గొప్ప సేవలు మనం చేయించిన వారిని మనం చూస్తుంటాం. అలాగనే ఈ సేవలోనే కాదు, వేరే వేరే కోణాల్లో, వేరే వేరే రంగాల్లో, పాలిటిక్స్లో, దిస్ మూవీస్ అండ్ ఎవ్రీవేర్ చాలా చాలా కోణాల్లో, మరి అన్నిట్లో కూడా. మరి ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో చదువుల కన్నా ఎక్కువగా బుర్ర తెలివి ఉన్నటువంటి వారు, ఒక చదువులు ఉన్నటువంటి వారి కన్నా ఇంగ్లీష్ భాష వచ్చినటువంటి వారు చాలా ముందుకు వెళ్ళడం మనం చూస్తున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇవన్నీ కూడా లాజికల్ గా నేను జస్ట్ పుట్టింగ్ బిఫోర్ యూ ఫ్యూ థింగ్స్. బట్ వెన్ యూ సీక్ ద లార్డ్ లైక్ యెహోషాపాతు లాగా మనం కనిపెట్టగలిగినట్లయితే, ఆయనకున్నటువంటి ధనఘనతలు, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయంట. వాటన్నిటిలో నుంచి హీ డిసైడెడ్ టు సీక్ ద లార్డ్. చాలా వరకు మనకు అన్నీ ఉంటే ప్రభు దగ్గర కనిపెట్టడము అనేది చాలా ఒక లేజీ థింగ్ గా ఉంటుంది. ఏమైనా లేనప్పుడన్నా పరిగెడతామేమో, ఏమైనా కష్టంగా ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు త్వరగా పరిగెడతామేమో దేవుని దగ్గరికి. కానీ అన్ని సౌకర్యాలు ఇచ్చినాక ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కాస్త వెళ్తామేమో, కానీ కొంచెం ఇలాగన కొంచెం చేతుల్లో పెట్టుకొని, కొంచెం అంటే లిటరల్గా నాట్ పుట్టింగ్ యువర్ హ్యాండ్స్ ఇన్ ద పాకెట్స్ ఆఫ్ యువర్ ట్రౌజర్. కానీ అలాంటి ఒక యాటిట్యూడ్తో, అలాంటి స్వభావంతో మనం ఉంటుంటాం. కాదండి, మరి ఏదున్నా, ఎంత ఉన్నా కూడా ప్రభు దగ్గర ఈ యెహోషాపాతు లాగా కనిపెట్టడానికి మనం తీర్మానం చేసుకున్నట్లయితే, తర్వాత అతని యొక్క జీవితంలో ఆ పరిస్థితుల్లో దేవుడు ఎంత గొప్ప విజయం ఇచ్చాడో మనం ఒకసారి గుర్తించాలి. హల్లెలూయా. వై ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ థింగ్ ఈజ్ నాట్ చదువులు ఉన్నాయి లేవు, డబ్బులు ఉన్నాయి లేవు అనేవి అన్నీ కాకుండా, మనము యెహోషాపాతు లాగా కనిపెట్టగలిగినట్లయితే, when we really seek the Lord, when we really decide ourselves to sought his presence, ఆయన సన్నిధిని, ఆయన ముఖకాంతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకగలిగినట్లయితే, అతని జీవితంలో గొప్ప మహత్కార్యం ఏంటంటే దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడాడు తన జీవితంలో. మరి ఇంతవరకు మరి ఆ ప్రభు మరి కదులుతాడు అనుకున్నాడో లేదో, మరి అంటే చాలాసార్లు అనుభవించినా కూడా కొన్ని మార్లు సందేహం.
కానీ తనలో ఎప్పుడైతే తాను దేవుని వెతకడం తీర్మానం చేసుకున్నాడో తనలో దేవుని కదిలించే గుణం ఉంది. దేవుణ్ణి భూమి మీదకి తను మాట్లాడేటువంటి తనలో దేవుడు ఒక శక్తిని పెట్టాడని గుర్తించాడు ఈ యెహోషాపాతు. హల్లెలూయా. అంటే దేవుడు వచ్చి మాట్లాడాడు, సూచనలు ఇచ్చాడు. యుద్ధము నాది అని అన్నాడు. మీరు భయపడవద్దు అన్నాడు. మీరు వెళ్ళి యుద్ధము చేయండి అన్నాడు. కానీ యుద్ధము పోరాడేది నేను అన్నాడు. విజయము మీది అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికన్నా గొప్ప కారణం ఏంటంటే we will know the supernatural within us when we really seek God. హల్లెలూయా. ఈ రీతిగా మనం ఎప్పుడైతే దేవునికి మొర్ర పెడతామో, దేవుని కనుగొంటామో, దేవుణ్ణి వెతుకుతామో, మరి సహజానికి అతీతమైనటువంటి మనలో ఆయన స్వభావం ఉంది, ఆయన శక్తి ఉంది, ఆయన నివాసం ఉందని చెప్పి మనం కనుగొంటామండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఈ రీతిగా దేవుణ్ణి కనుగొనగలుగుతామో మనకు అసాధ్యమైంది ఏది కూడా ఉండదండి. హల్లెలూయా. అంటే మళ్ళీ మనకు అసాధ్యం అంటే మళ్ళీ అనవచ్చు, బ్రదర్ మనకు అసాధ్యం మనకేంటండి మీరు అన్నారు, దేవుడికి కదా అసాధ్యం ఏంటంటే మనలో ఉన్నటువంటి వాడు మరి లోకంలో ఉన్న వాడికన్నా గొప్పవాడండి. హల్లెలూయా. హీఈస్ లివింగ్ ఇన్ us. బికాస్ హీఈస్ లివింగ్ ఇన్ us, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు us. హల్లెలూయా. ఆయన లేకపోతే కాదండి, ఆయన ఉన్నాడు కాబట్టి మనకు అసాధ్యమైంది ఆయన వలన ఏది కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. So I have a few more points, but it's already 8 o'clock now. All right, maybe I'll later bring it out, and most importantly Ephesians 3:20 లో మనం చూసినట్లయితే మనం అడుగు వాటి కంటను ఊహించే వాటి కంటను అత్యధికమైనటువంటి కార్యములు చేస్తాడంట. ఎలా చేస్తాడు అంటే మనలో కార్యసాధమైనటువంటి తన శక్తి చొప్పున, మనలో కార్యసాధకమైనటువంటి తన శక్తి చొప్పున. హల్లెలూయా. మన అనే వర్డ్ అక్కడ వాడుతున్నాడండి. బై ద పవర్ దట్ లివ్స్ ఇన్ us. By the power that lives in us. Hallelujah. Let's go there, okay? Chala important, okay? And this is also about prayer. This chapter is also about this verse also is about prayer. Ephesians 3:20 కదా, 3వ అధ్యాయం 20వ వచనం. చాలా మనకు తెలిసినటువంటి వచనమే, కానీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ రెవల్యూషన్ ఈజ్ హిడెన్ దేర్, ఓకే? చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యక్షత అక్కడ దాగబడింది. నౌ ఆన్ టు హిమ్ దట్ ఈస్ ఏబుల్ టు డూ ఎక్సీడింగ్లీ అబవ్ ఆల్ దట్ వి ఆస్క్ ఆర్ థింక్ అకార్డింగ్ టు ద పవర్ దట్ వర్కెత్ ఇన్ us, అకార్డింగ్ టు ద పవర్ దట్ వర్కెత్ ఇన్ you. నీలో కార్యసాధకమైనటువంటి శక్తి ఉంది. దాని ద్వారానే, ఆ ఒక శక్తి ద్వారానే, ఆ శక్తి ఎవరో కాదు పరిశుద్ధాత్ముడు, ఆ శక్తి ఎవరో కాదు యేసయ్య, ఆ శక్తి ఎవరో కాదు దేవాది దేవుడు యేసయ్య పరిశుద్ధాత్మ రూపంలో మీలో ఉన్నారు. కాబట్టి మనలో కార్యసాధమైనటువంటి తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైనటువంటి కార్యములు చేస్తానన్నాడండి. హల్లెలూయా. దిస్ ఈవినింగ్ వెన్ యూ రియలీ గో ఇది ప్రేయర్ ఒక ప్రేయర్కి ఎంకరేజింగ్గా ఉండే వర్డ్ ఇది. ఈ వర్డ్ని కూడా నీవు తీసుకొని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉంటుండగా, ప్రార్థనలో ఉంటుండగా, అంటే సీకింగ్ గాడ్ ఈజ్ నథింగ్ అబౌట్ బట్ ప్రేయర్. సీకింగ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయర్స్. దేవుని సన్నిధిలో కనిపెట్టుకునుట అంటే ఏదో కాదు, కానీ ప్రార్థన చేయుట, ఆయన సన్నిధిలో సావాసం చేయుట, ఆయనతో మాట్లాడుట. ఇది మనం చేసినప్పుడు మనం అడుగునే వాటికంటేను ఊహించే వాటికంటేను అత్యధికమైనటువంటి కార్యములు చేస్తాడు. ఎవరి ద్వారా? మనలో కార్యసాధకమైనటువంటి తన శక్తి చొప్పున. హల్లెలూయా. అండ్ యు ఆర్ నాట్ నార్మల్. You might be normal right now, but you are supernatural. Hallelujah. నీవు న్యాచురల్ గా ఉండవచ్చు, కానీ you have a supernatural God in you. You have a supernatural power living in you because of Jesus in you. Hallelujah. ఎలాగనా దేవుని కనిపెట్టగలగాలి అంటే కేవలము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా, దివారాత్రములు ఆయన ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా, ఆయన సన్నిధితో సావాసము చేయడం ద్వారా. హల్లెలూయా. దీస్ టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఫండమెంటల్ అండ్ వెరీ ఫౌండేషనల్ థింగ్స్. ఓకే ప్రార్థన చేయుట, దేవునితో సావాసం చేయుట, ఓకే ఇది అలాగనే వాక్యాన్ని ధ్యానం చేయుట. వాక్యాన్ని చదవటం కాదు, చదివిన దాన్ని మనము అర్థం చేసుకొని గ్రహించగలిగినట్లయితే దేవుని సాయం అడగాలి. దేవుని సాయం లేని మనకి ఏం అర్థం కాదండి. అలాగన మనం ప్రార్థన చేస్తే దేవుడు సాయం చేస్తాడు, గ్రహింపు శక్తి ఇస్తాడు. అలాగన ప్రార్థన చేయడం ద్వారా గ్రహింపును మన వాక్యంలో నుంచి కలిగి ఉండడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా వాక్యమును గ్రహింపును కలిగి ఉండడం ద్వారా మనం మనకు ఉన్నటువంటి సహజానికి అతీతమైనటువంటి శక్తిని యాక్టివేషన్లో పెడతాం. హల్లెలూయా. అప్పుడు మనం అడుగు వాటి కంటే మనకి ఏదైనా సరే మన జీవితాల్లో ఎటువంటి అవసరతలు ఉన్నా,
ఎటువంటి కోరికలు ఉన్నా, ఎటువంటి ఆత్మీయమైనటువంటి అవసరత ఉన్నా, ఎటువంటి మానసికమైన శారీరకమైనటువంటి అవసరత ఉన్నా దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. అత్యధికమైనటువంటి జవాబును దేవుడు ఇస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. So this evening I believe you're blessed with these few words. I have much more to say, but I'll put it for some time. నేను తర్వాత దీన్ని సీరియస్గా కూడా చేస్తాను. సీకింగ్ ఆఫ్ గాడ్, దేవుని కనిపెట్టుట ద్వారా ఉండే ఏ రీతిగా కనిపెట్టాలి, ఎందులో కనిపెట్టాలనేవి అన్ని కూడా నేను రాసుకున్నాను. ఐ విల్ డూ ఇట్ ఇన్ ద కపుల్ ఆఫ్ మంత్స్ టు కమ్. వచ్చేటటువంటి కొన్ని నెలల్లో దాన్ని నేను కొనసాగిస్తాను ఒక సిరీస్గా. ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్? ఎస్, వరప్రసాద్ గారు, ప్రైజ్ ది లార్డ్. ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ యూ హ్యావ్? బిఫోర్ ఐ క్లోజ్ ఐ వాంట్ టు ప్రే. Thank you, Jesus. Thank you, mighty Lord. Praise you, glorious Lord. Glorious Lord. Remember, when you decide yourselves to seek God, దేవుని కనిపెట్టాలని నీవు నిర్ణయించుకొని దేవుని కనిపెట్టినట్లయితే, ఆయన సన్నిధిని కనిపెట్టినట్లయితే, యూ విల్ ఎక్స్ప్లోర్ అంటే నువ్వు కనుగొంటావు. I also have written all those meanings of explore. అంటే దాని అర్థం ఏంటి అసలు? ఎక్స్ప్లోర్ అనే వర్డ్ మనం తరచుగా ఎక్కడ వాడతారంటే వేరే దేశానికి వెళ్ళినప్పుడు, వేరే మనం ఉన్న ప్రాంతానికైనా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, కొత్త స్థలాలు చూడటము, కొత్త ప్రదేశాలు చూసినప్పుడు ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ దిస్ ప్లేస్, ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ దిస్ విలేజ్, ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ దిస్ సిటీ, ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ దిస్ కంట్రీ. అంటే ఈ దేశంలో తెలుసుకుంటున్నాను, ఇక్కడ పద్ధతులు ఏంటి, ఇక్కడ విధానాలు ఏంటి, ఇక్కడ ఉండే ఆచారాలు ఏంటి, ఇక్కడ రోడ్లు ఏంటి, ఇక్కడ ఉండే వాతావరణం ఏంటి, ఇక్కడ మనుషులు ఏంటి, ఇక్కడ భాష ఏంటి, ఇక్కడ సంస్కృతి ఏంటి, నాగరికత ఏంటి, అంటే వాటి గురించి డీటెయిల్గా తెలుసుకోవడంలో అంటే మనం తెలుసుకుంటుండగా ఓకే దాన్ని ఎక్స్ప్లోర్ అని మనం వాడుతూ ఉంటాం. ద సేమ్ థింగ్ దేవుని రాజ్యంలో ఉన్నాం, చాలా తెలియదు ఇంకా. There are many Christians, okay, many people, okay, who are coming to know the Lord, but they are not able to know the completeness of our Lord. మరి దేవుని తెలుసుకుంటున్నారు, మంచిదే, కానీ దేవునిలో ఉన్నటువంటి సంపూర్ణత వారు ఇంకా తెలుసుకోలేకుండా ఉంటున్నారండి. సో వెన్ యూ సీక్ గాడ్ అండ్ హిస్ ప్రెసెన్స్, యూ విల్ నో ద సూపర్ న్యాచురల్. అంతేకాకుండా మరి దేవుడు నీలో పెట్టినటువంటి ఆ సామర్థ్యమును నువ్వు తెలుసుకుంటావు. హల్లెలూయా. దేవుడు ఎక్కడెక్కడో పెట్టలేదండి. హీ హస్ పుట్ ద అథారిటీ, హీ హస్ పుట్ ద పవర్ ఇన్ యూ టు రైజ్ ద సిక్, టు హీల్ ద సిక్, టు రైజ్ ద డెడ్, to do all the miracles and mighty things for the Lord. Hallelujah. Yes, Bebaka, thank you very much for joining us. Patricia Uddama, hallelujah. Thank you Lord. Yes, I'll just pray. మనలో ఆ కార్యసాధకమైనటువంటి శక్తి విశ్వాసము ద్వారా మనలో ఉంటుంది. దాన్ని మనము బయటికి పనిలో పెట్టాలండి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ఒప్పుకోవాలి, వాక్యంను మనం ధ్యానిస్తుండగా, ప్రార్థనలో ఉంటుండగా అది పదును పట్టబడుతుంది. ఆ విశ్వాసంలో మనం ఎదిగినప్పుడు మనకు అసాధ్యమైంది ఏది కూడా ఉండదు. అది అనారోగ్యం కావచ్చు, వ్యాధి కావచ్చు, అలా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఓకే, పేదరికము కావచ్చు. హల్లెలూయా. పేదరికమైనా సరే దేవుడు పేదరికాన్ని కూడా ఎన్నుకొని దేవుడు ధనవంతులుగా చేసే శక్తి దేవుడు మనలో పెట్టాడు. హల్లెలూయా. బట్ వీ నీడ్ టు బిలీవ్ గాడ్. వీ నీడ్ టు బిలీవ్ గాడ్ అట్ ఎనీ టైమ్ ఆఫ్ అవర్ లైఫ్స్. ప్రార్థన చేసుకుందాం. ఎస్ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ Patricia Uddama and also Bebaka, Lord God. I pray for Brother Harold గురించి ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. అలాగనే శ్రీనివాస్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. వారి యొక్క అనారోగ్య పరిస్థితిని మేము ఎత్తిపెట్టుకుంటున్నాయినా స్వస్థపరచండి నాయన. మీరు స్వస్థపరచు యెహోవా అని మీరు వాక్యంలో వివరించబడ్డారు. యెహోవా రాఫాగా తండ్రి ప్రభా, మీ నామానికి ఉన్నటువంటి ఆ స్వభావం వారి మధ్యలో తండ్రి నెరవేర్చబడలాగిన ప్రార్థిస్తూ తండ్రి ప్రతి ఒక్క అనారోగ్యమును కొట్టివేస్తున్నాం, ప్రతి వ్యాధిని కొట్టివేస్తున్నాం తండ్రి. ఇదిగో మీ మాట ప్రకారంగా మేము చేస్తున్నాం. ఇది మా సొంత క్రియ, మా సొంత కార్యం కాదు నైనా, మీ మాటను నమ్మి మేము చేస్తుండగా తండ్రి ఆనాడు మీరు భూమి మీదుగా ఉన్నప్పుడు జరిగినటువంటి అద్భుతాల వలె ఈ అద్భుతాలు జరుగును గాక, ఈ స్వస్థతలు జరుగును గాక తండ్రి. కొంతమంది చూసి ఇది వెరతనం, ఇది పిచ్చితనం అనుకోవచ్చు, కానీ ప్రభువా నీవు భూమి మీదకి రావటము అది నిజమైతే, నీవు భూమి మీదకి వచ్చి స్వస్థపరిచావు నిజమైతే, నీవు భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచావు అని నిజమైనట్లయితే తండ్రి ఈ కార్యాలన్నీ కూడా నిజ స్వరూపంగా నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తూ అపవాది క్రియలు లైవ్ చేస్తున్నాం నైనా. వారి జీవితాల్లో మరి ఈ యొక్క అనారోగ్య పరిస్థితిని తీసుకొని వచ్చిన అపవాది క్రియలు లైవ్ చేస్తూ మీ ఆరోగ్యమును, స్వస్థతను, జీవమును ప్రకటిస్తున్నాం. అలాగనే
బేబక్కను గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం నైనా తండ్రి. అనారోగ్య పరిస్థితుల్ని మీరు విడుదల కలిగించినారు, మీకు వందనాలు తండ్రి ప్రభా. ఇదిగో దావీదు చెప్పినట్టుగా తండ్రి, మరణపు ఛాయపు లోతుల్లో తండ్రి నేను ఉన్నప్పటికీ తండ్రి నేను భయపడను అన్న రీతిగా తండ్రి తనను మీరు గణపరిచినారు, గౌరవించినారు, తనను ఆశీర్వదించినారు, స్వస్థపరిచినారు. అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. తన ఉన్నటువంటి బలహీన పరిస్థితిని తీసివేసి బలమును మీరు ఇస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యమును, సంపూర్ణమైన ఆయుష్ తండ్రి అక్కడికి దయచేయమని ప్రార్థిస్తుంది. తద్వారా కుటుంబము సమాధానంతో, శాంతితో, నెమ్మదితో తండ్రి ఉందరుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. హల్లెలూయా. ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు ఫాదర్. ఎనీ మోర్ ప్రేయర్ రిక్వెస్ట్ పీపుల్ హూ హావ్ జాయిన్డ్ ఇన్? I'm about to close. ముగించబోతున్నామండి సెషన్. We have learned few things seeking about the Lord. దేవుని యొక్క సన్నిధిని కనిపెట్టుట అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. సో hallelujah, hallelujah. I have experienced amazing blessings in my life. నా జీవితంలో దేవుని నేను ఎన్నుకున్నాను, దేవుని కనిపెట్టుకున్నాను. నా జీవితంలో నా ఒక కృపగా నా ఒక మంచితనం ఏం లేదు, కానీ ఆయన మొదటగా ప్రేమించాడు. కాబట్టి ఐ ఆల్వేస్ సే, మోస్ట్లీ ఎవ్రీ సర్వీస్ ఐ సే దట్ బికాస్ హీ లవ్డ్ మీ ఫస్ట్, నవ్ ఐఎమ్ ఏబుల్ టు లవ్ హిమ్ బ్యాక్. ఆయన మొదటగా నన్ను ప్రేమించాడు కాబట్టి తిరిగి నేను ఆయనను ప్రేమించగలుగుతున్నానని I think always I'm confessing this. I thank God, praise God for this time. Father, I thank you for all the online viewers, Lord God. తండ్రి మాతో పాటు ఏకీభవిస్తున్నటువంటి కుటుంబాలన్నింటిని బట్టి వందనాలు తండ్రి. వారి యొక్క పిల్లలను దీవించండి, వారి తల్లిదండ్రులను దీవించండి ప్రభువా. వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ క్షేమము తండ్రి వారిని వెంబడించును కాక అని ప్రార్థిస్తున్నాం. మీ సంకల్పమును తండ్రి వారు ఎత్తబడులాగిన ప్రార్థిస్తున్నాం నైనా తండ్రి. ఇది ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి వారి మధ్యలో ఉండండి తండ్రి. కోల్పోయినవన్నీ కూడా తిరిగి సమకూర్చబడును గాక తండ్రి. అపవాది దొంగలించే ప్రతిది కూడా తిరిగి నూరంతలుగా తండ్రి ప్రభువా వారి జీవితాల్లో సమకూర్చబడలాగిన ప్రార్థిస్తున్నాయినా. ఇదిగో సంఘాన్ని బట్టి వందనాలు, న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ చర్చ్ని బట్టి నీకు స్తోత్రాలు, సంఘ దర్శనాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా. మా కుటుంబాన్ని మీ సన్నిధిలో ఎత్తిపెట్టుకుంటూ ప్రభువా మీరే మా ఒక యజమానుడిగా ఉన్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మాకు తండ్రిగా ఉన్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా నీ ప్రేమను మేము చాటి చెప్తుండగా తండ్రి మీ రాజ్యం విస్తరించబడలాగిన ప్రార్థిస్తూ తండ్రి నూతన కుటుంబాలను మీరు తీసుకొని వస్తున్నారు తండ్రి. నూతనమైనటువంటి వారిని పరిచయం చేస్తున్నారా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా రానున్నటువంటి రోజుల్లో తండ్రి మేము చక్కగా ఆరాధన చేసుకునేదానికి ప్రభువా చక్కటి స్థలమును, చక్కటి వసతులు మాకు దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి ప్రభువా కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ నైనా, గేర్ నైనా, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ కూడా మీ ఆత్మ ద్వారా, మీ కృప ద్వారా ఎక్కడైతే దర్శనం ఉంటుందో అక్కడ మీ సమకూర్పు ఉంటుందని మీరు చెప్పిన రీతిగా తండ్రి ప్రభువా దర్శనం నీవిచ్చావు, సమకూర్పు కూడా నీవు ఇస్తావని నమ్మునైనా నమ్ముచు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా అటువంటి గొప్ప సమయం కొరకు మేము ఎదురు చూస్తుండగానైనా మీరే కార్యం జరిగించి మీరు మహిమను పొందుకోమని ప్రార్థిస్తూ ఇదిగో తండ్రి మేము ముందుకు వెళ్తుండగా తండ్రి ప్రభువా మమ్మల్ని అభిషేకించండి ప్రభువా. నీ అభిషేకమే తండ్రి ప్రభువా తండ్రి కార్యమును జరిగించలాగిన ప్రార్థిస్తున్నాం నైనా. స్వస్థతలు తండ్రి ప్రభువా, తండ్రి సమృద్ధి నైనా తండ్రి ప్రభువా, సమాధానము నైనా తండ్రి, డెలివరెన్సెస్ లార్డ్ గాడ్, లార్డ్ బి manifested through this ministry Lord God. Let you be there and you be glorified in and through our lives oh Lord God. తండ్రి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఈ చక్కటి వాక్యం ఏదైతే విత్తబడిందో తండ్రి వారి యొక్క జీవితాల్లో, ప్రజల జీవితాల్లో వేరు పారులాగిన ప్రార్థిస్తూ వారి జీవితాల్లో గొప్ప వృక్షంగా ఉండి వారి జీవితాల్లో మేలులు కలిగించలాగిన ప్రార్థిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. So God bless you all. Thursday evening at 5 o'clock for a time of prayer. Okay, possessing the promise of God. We'll meet up on Thursday evening at 5 o'clock. God bless you all.